At Anurag University, be everyone you dream to be. అనురాగ్ యూనివర్సిటీ ఎలా అప్గ్రేడ్ చేసుకుంటుంది ఎవ్రీ ఇయర్? మనం అప్గ్రేడ్ చేసుకోకపోతే అవుట్డేట్ అయిపోయినట్టే. ఫస్ట్ ఏఐ కోర్స్ ఈ రాష్ట్రంలో పెట్టింది అనురాగ్ యూనివర్సిటీ. ఏ రిక్వైర్మెంట్లో జాయ్ ఆఫ్ ఇంజనీరింగ్ అని పెట్టినాం, ప్రాజెక్ట్ బేస్డ్ లెర్నింగ్ అని పెట్టినాం, డైరెక్ట్ హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ అని పెట్టినాం. ఒక 4 ల్యాబ్స్, పెద్ద హ్యూజ్ ల్యాబ్స్ క్రియేట్ చేసినాం. రెగ్యులర్ సిలబస్ ని 3 ఏళ్లకు 4 ఏళ్లకు యూనివర్సిటీ చేంజ్ చేస్తుంటారు. మన ప్రైవేట్ యూనివర్సిటీ కాబట్టి సెమిస్టర్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. 2 పాయింట్స్ లో బాగుండాలి. 1 సబ్జెక్ట్ ఉండాలి, 2 కమ్యూనికేషన్ ఉండాలి. ఈ 2 కంబైన్ చేస్తే ఉద్యోగం వస్తుంది. దట్స్ వాట్ వీఆర్ డూయింగ్ అట్ అనురాగ్. తెలంగాణలో ఫీజులు కంప్యూటర్ సైన్స్ ఏఎంఎల్ అంటే అరౌండ్ 3 lakhs ఉంటుంది. ఎలక్ట్రానిక్స్ అటువంటి కోర్సెస్కి 2.5 lakhs ఉంటుంది. మెకానికల్ కోర్ సబ్జెక్ట్స్ ఉన్నట్లయితే 1.5 lakh ఉంటుంది. ఫస్ట్ 100 ర్యాంక్స్ అనురాగ్ సెట్లో వచ్చిన వాళ్ళందరికీ కూడా మినిమం ఆఫ్ 25, మాక్సిమం ఆఫ్ 0 ఫీజ్. మన రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన ఫీజులు ఇవ్వకపోవడం వల్ల ఇవాళ బై ఎండ్ ఆఫ్ దిస్ కాంగ్రెస్ రూల్ దరిదాపుగా 50% కాలేజ్ క్లోజ్ అయిపోతుంది. నమస్తే, నేను కవిత. వెల్కమ్ టు ఐ డ్రీమ్. ఇప్పుడు అడ్మిషన్స్ సీజన్. అడ్మిషన్స్ అనగానే యూజువల్గా పేరెంట్స్ అండ్ పిల్లలు చూసేది మంచి యూనివర్సిటీ ఏనా, అందులో ఎలాంటి కోర్సులు ఉన్నాయి, భవిష్యత్తు ఎలా ఉంటుంది, క్యాంపస్ సెలెక్షన్స్ ఉంటాయా, కెరీర్లో ఎలా సెటిల్ అవుతారు, ఫారిన్ యూనివర్సిటీస్తో టైఅప్స్ ఉన్నాయా, ఆ తర్వాత ప్యాకేజీలు ఎలా ఉంటాయి, వీటన్నిటి గురించి ఆలోచిస్తుంటారు కదా. ఎట్ ద సేమ్ టైం మనం చూడాల్సినటువంటి ఇంకొక అంశం కూడా యూనివర్సిటీల బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఆ ఫౌండర్స్ ఎక్కడి నుంచి వచ్చారు. ఎడ్యుకేషన్ లిస్ట్లో నిజంగానే ఎడ్యుకేషన్ అంటే వాళ్ళకి ఇష్టం ఉందా, లేకుంటే వ్యాపారపూర్వకంగా వాళ్ళు స్టార్ట్ చేశారు, ఇవన్నీ చూసుకోవాలి కదా. అందులోనూ 20 years బ్యాక్ ఒక ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ని స్టార్ట్ చేసి ఆ తర్వాత దాన్ని యూనివర్సిటీగా డెవలప్ చేసినటువంటి ఎడ్యుకేషన్ లిస్ట్ అంటే మామూలు ఎడ్యుకేషన్ కూడా కాదు. ఫిజిక్స్లో పిహెచ్డి చేసి ఫ్యాకల్టీగా వర్క్ చేసినటువంటి పర్సన్ ఫౌండర్గా ఒక యూనివర్సిటీ ఏర్పాటు చేస్తే దాని గురించి మనం మాట్లాడుకుంటున్నాం ఇప్పుడు అనురాగ్ యూనివర్సిటీ గురించి. మనతో పాటుగా ఉన్నారు అనురాగ్ యూనివర్సిటీ ఫౌండర్ అండ్ చైర్మన్ అండ్ ఆల్సో ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి గారు. హలో అండి, నమస్తే. నమస్తే మేడం. ఎలా ఉన్నారు మీరు? ఫైన్ మేడం. హెక్టిక్ షెడ్యూల్స్ ఉన్నాయా యాక్టివిటీస్? ఒకవైపు ఏమో పొలిటికల్గా, ఇంకొక వైపు ఏమో ఎడ్యుకేషన్ పరంగా చూసుకుంటే యూనివర్సిటీస్ ఇవన్నీ కూడా. ఐఎమ్ ఫుల్ టైమ్ పొలిటీషియన్ మేడం, అకాడమిషియన్. ఐ వాజ్ 2014 కంటే ముందు I was an academician. Post 2014, I am a politician. So academic activities లో పాలసీ మేకింగ్ డెసిషన్స్ తీసుకోవడంలో, సివిల్ కన్స్ట్రక్షన్ సంబంధించిన ఏమన్నా ఇన్స్ట్రక్షన్స్ చేయడంలో మాత్రమే నా పాత్ర ఉంటుంది. 2014 తర్వాత మై వైఫ్ నీలిమా హ్యాస్ బికమ్ CEO అండ్ వీ హ్యావ్ ద ఎస్టాబ్లిష్డ్ అడ్మినిస్ట్రేటివ్ సెటప్. కాబట్టి తర్వాత నా రోల్ అనేది అడ్వైజరీ రోలు అంతే తప్ప, కానీ డైరెక్ట్గా డే టు డే యాక్టివిటీస్లో నా రోల్ అనేది తక్కువ మేడం. సో అడ్వైజరీ అంటే యూజువల్గా యూనివర్సిటీకి కావాల్సినటువంటి అడ్వైజెస్ ఏముంటాయని మీరు అనుకుంటారు? జనరల్గా కొత్త కోర్సెస్ పెట్టేటప్పుడు ఆ కోర్సెస్లో కొన్ని రిక్వైర్మెంట్ చేంజెస్ కావాలనుకున్నప్పుడు, కరికులం చేంజెస్ అది కావాలనుకున్నప్పుడు, లేకపోతే ప్లేస్మెంట్స్కి ఏ కంపెనీస్ని మనము అప్రోచ్ కావాలి, ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉంటే, అయితే కన్స్ట్రక్షన్ సంబంధించింది రిక్వైర్మెంట్స్ ఏ విధంగా చేసుకోవాలి, మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా కరికులం చేంజెస్ ఎట్లా చేసుకుంటామో వాళ్ళ ఇన్ఫ్రా కూడా అదే విధంగా డెవలప్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి జనరల్గా మేము కూడా బయట అంతా తిరుగుతుంటాం కాబట్టి, మిగతా దేశాలు, మిగతా రాష్ట్రాలు, బెస్ట్ ఇన్స్టిట్యూషన్స్ తిరుగుతుంటాం కాబట్టి మా యొక్క అడ్వైజ్ అనేది అందులో ఉంటుంది, పాలసీ డెసిషన్లో ఉంటుంది. రిక్రూట్మెంట్ ఆఫ్ హైయర్ అడ్మినిస్ట్రేషన్, ఛాన్సలరు, వైస్ ఛాన్సలరు, రిజిస్ట్రారు, డైరెక్టర్స్, డీన్స్, అక్కడ రిక్రూట్మెంట్లో చేసుకుంటాం. అందులో మా యొక్క అడ్వైజరీ రోల్ ఉంటుంది. సో మీరు ఈ ఫీల్డ్లో అబ్జర్వ్ చేసింది మిగతా యూనివర్సిటీకి, అనురాగ్ యూనివర్సిటీకి ఉన్నటువంటి తేడా చూపించాలి అంటే పేరెంట్స్ బాగా అబ్జర్వ్ చేస్తున్నారు. స్టూడెంట్స్ కంటే వాళ్ళు చెప్పారు, వీళ్ళు చెప్పారు, మా ఫ్రెండ్స్ జాయిన్ అవుతున్నారు, లేకుంటే ఫ్యూచర్లో బాగుంటుంది, ఈ కోర్సెస్ ఉంటాయి అనుకున్నప్పుడు కూడా పేరెంట్స్ చాలా కీన్గా కొన్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటారు కదా. అదర్ యూనివర్సిటీకి, అనురాగ్ యూనివర్సిటీకి ఉన్నటువంటి తేడా ఏంటి అంటే ఏం చెప్తారు మీరు? జనరల్గా ఇలా కట్ త్రోట్ కాంపిటీషన్ ఉంది. ఏ బిజినెస్ అయినా, ఏ ఫీల్డ్ అయినా, ఎడ్యుకేషన్లో కూడా ఎట్లుంటుందంటే చాలామంది పిల్లలు, తల్లిదండ్రులు, మన రాష్ట్రంలో ఉండే వాళ్ళందరూ కూడా ఎక్కువగా ఆలోచించేది 99% ఐ మస్ట్ గెట్ జాబ్. ఎట్లా రావాలి జాబు, ఎక్కడ వస్తుంది, తర్వాత వాట్ ఈజ్ అవర్ పాకెట్,
నేను సంవత్సరానికి ఒక 2 లక్షలు పెట్టగలుగుతాను, 2.5 పెట్టగలుగుతాను, 3 లక్షలు పెట్టగలుగుతాను, 4 లక్షలు పెట్టగలుగుతాను. నా అమౌంట్ ఇది, మా యొక్క కుటుంబ పరిస్థితి ఇది. దీనికి అనుగుణంగా ఉన్న యూనివర్సిటీస్ ఏంటి, ఆ యూనివర్సిటీస్లో ప్లేస్మెంట్స్ ఉందా లేదా, బేసిక్గా ప్లేస్మెంట్ ఉందా లేదా అనేది వాళ్ళ యొక్క ఇతర పిల్లలు చదువుకున్న దాన్ని బట్టి, వాళ్ళ ఫ్రెండ్స్ పిల్లలు చదివిన దాన్ని బట్టేసి, లేకపోతే వాళ్ళకు టీచ్ చేస్తున్న టీచర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని బట్టి, వాళ్ళ ఊర్లో మిగతా వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే ఇవన్నీ వాళ్ళ ద్వారా తెలుసుకుంటారు. మేము ఇచ్చే అడ్వర్టైజ్మెంట్స్ లేకపోతే టీవీలో కానీ వాటికంటే ఇవన్నీ ఓన్లీ విజిబిలిటీ కోసం తప్ప యాక్చువల్ మౌత్ టు మౌత్ అడ్వర్టైజ్మెంట్ వాళ్ళ ద్వారా వాళ్ళు తెలుసుకునే పేరెంట్స్ అందరూ వస్తుంటారు. కాబట్టి బేసిక్గా మన దగ్గర తెలంగాణ మొత్తం కూడా తెలుగు రాష్ట్రాల్లో కూడా ఎక్కువగా పేరెంట్స్ అందరూ కూడా మా వానికి ఉద్యోగం రావాలి, మా అమ్మాయికి ఉద్యోగం రావాలి, అంతే, సెటిల్ అవ్వాలి వాళ్ళు, సెటిల్ అవ్వాలి, ఉద్యోగం రావాలి, ముందు ఐటీ కంపెనీలో ఉద్యోగం రావాలి, అద్దాల బిల్డింగ్లో కూర్చోవాలి, కంప్యూటర్ ముందు కూర్చోవాలి, ఒక వైట్ కాలర్ జాబ్ ఉండాలి, అంతే ఉండాలి. దానికోసం ఏ కాలేజ్ అయితే బెటరు, ఏ కాలేజీలో వచ్చినాయి ఇంతకుముందు, ఏ కాలేజీలో వస్తాయి. ఈ కాలేజ్ చేర్పించాలంటే ఒక కాలేజీలో 5 లక్షల ఫీజు ఉంటుంది, ఒక దగ్గర 1,00,000 ఫీజు ఉంటుంది. మంచి కాలేజ్ అనుకున్న దగ్గర నేను ఇంత పెట్టగలుగుతున్నాను లేదా, రెండే. నాకు గవర్నమెంట్ జాబు ఎక్కడ వస్తుంది, ప్రైవేట్ జాబ్ ఎక్కడ వస్తుంది. గవర్నమెంట్ జాబ్స్ అనేది తక్కువైపోయిన పరిస్థితులలో ఎక్కువ ఐటీ జాబ్సే 99% ఆలోచించేది. నా జాబు మా వాడు కొట్టాలంటే రైట్ ప్లేస్ ఏది, నా పాకెట్ ఎంత, ఈ రెండే ఫ్యాక్టర్స్ అంతే. ఆ తర్వాత ఫ్యూచర్లో జాబ్ కొట్టాలి అంటే ఇప్పుడు కేవలం 4 ఏళ్ల పాటు ఒక యూనివర్సిటీలో ఉండి చదువుకున్నారు, ఒక ఇన్స్టిట్యూషన్లో ఉండి చదువుకున్నారు అన్న దానికంటే కూడా బయటికి వెళ్ళిన తర్వాత వీళ్ళు నేర్చుకున్నటువంటి కోర్సు వాళ్ళకి అప్ టు డేట్ ఉందా, స్కిల్స్ని నాలెడ్జ్ని అందిస్తుందా లేదా, ఆ తర్వాత నెక్స్ట్ బయట మార్కెట్లో ఉన్నటువంటి కాంపిటీషన్కి తగ్గట్టుగా వీళ్ళు పర్ఫామ్ చేస్తున్నారా, వాళ్ళకి జాబ్ రావాలంటే ఉండాల్సినటువంటి స్కిల్స్ అన్నీ ఉన్నాయనేది. సో వీటన్నిటిని చూసినప్పుడు అనురాగ్ యూనివర్సిటీ ఎలా అప్గ్రేడ్ చేసుకుంటోంది ఎవ్రీ ఇయర్? మనం అప్గ్రేడ్ చేసుకోకపోతే అవుట్డేట్ అయిపోయినట్టే. అవును, మనం పాత వర్షన్స్ కింద వెళ్ళిపోతాం. ప్రతి పిల్లవాడు కానీ మీరు కానీ నేను కానీ ఫోన్ కొత్తది రాగానే యు గో ఫర్ ద న్యూ వర్షన్, యూ విల్ బి ఎదురు చూస్తూ ఉంటాం కొత్త వర్షన్ తెచ్చుకుందాం అని. అట్లానే ఇక్కడ కూడా యూనివర్సిటీస్ దే నీడ్ టు బి అప్గ్రేడెడ్, అప్స్కిల్డ్, అదర్వైజ్ దే ఆర్ ద సింప్లీ వెళ్ళిపోతాయి, తెరమరుగైపోతాయి. కాబట్టి అన్నిట్లలో సిలబై, కరికులం, ఇన్ఫ్రా, ఫ్యాకల్టీ, ఎవ్రీబడి హ్యాస్ టు బి అప్డేటెడ్. నా దగ్గర ఉన్న ఇన్ఫ్రా ఉంది, ఇన్ఫ్రాని కూడా లేటెస్ట్గా ఏం కావాలనో ఆ ఇన్ఫ్రాని చేంజ్ చేస్తూ ఉండాలి. నేను ఏదో పాత 30 ఏళ్ళ గింజలు పెట్టినా అదే పెడుతున్నంటే కాదు. వెనక టీచర్లు చెప్పేటోళ్ళు నేను 30 సంవత్సరాల నుంచి ఇదే టీచింగ్ చేస్తున్నా, ఇదే సబ్జెక్ట్ చేస్తున్నా అని, వాళ్ళంతా అవుట్డేట్ అయిపోయినారు. ఇవాళ ఒక క్లాస్ రూమ్లో నేను చదువుకుంటున్నప్పుడు 40 years బ్యాక్ మాకు వచ్చే టీచర్ ఎలా ఉండేవాడంటే నాలెడ్జ్ఫుల్ ఉండేవాడు. ఇంకా నాలెడ్జ్ ఎక్కడి నుండి వచ్చేది, లైబ్రరీలో ఉన్న పుస్తకాల దగ్గర నుంచి వెళ్ళి. నో కంప్యూటర్స్, నో ఇంటర్నెట్. అది అప్పుడు ఏముండదు, టీచర్ ఏది చెప్తే అదే గొప్ప. ఈజ్ ద మెయిన్ సోర్స్ ఆఫ్ ద ఇన్ఫర్మేషన్, అంతే ఉండేవాళ్ళు. అప్పుడు ఒక లైబ్రరీలో పుస్తకం కావాలంటే 15 days వెయిట్ చేయాల్సి వచ్చేది. 15 daysకి రిజర్వ్ చేసుకొని ఉండేది. కొంతమంది ఏం చేసేవాళ్ళు, మన కోటి దగ్గర వరుసగా బుక్ స్టాల్స్ ఉంటాయి, పోయి కిరాయి తీసుకుంటేవాళ్ళు 20% ఆఫ్ ద రేట్ ఉంటే, 100 రూపాయలు ఉంటే 20% అంటే 20 రూపాయలు కడితే ఒక 6 monthsకి, సెమిస్టర్కో లేకపోతే ఇయర్కో ఇచ్చేటోళ్ళు. మళ్ళీ తర్వాత తీసుకొచ్చేసి 20 రూపాయలు ఇస్తాం కాబట్టి మిగతా ఇచ్చేస్తే మన డబ్బులు మనకు 80% ఇచ్చేటోళ్ళు. అట్లాగా సోర్సు ఐదర్ టీచర్ ఆర్ ఏ బుక్, దట్ వాజ్ ద ఓన్లీ 2 sources. కానీ ఇప్పుడు మీకు కావాల్సిన బుక్స్ ఉన్నాయి, కావాల్సినంత మంది టీచర్స్ ఉన్నారు, మీ బ్రదర్స్, సిస్టర్స్ చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చేవాళ్ళు. అండ్ క్లిక్ ఆఫ్ ద బటన్ యు ఆర్ గెటింగ్ ద ప్లెంటీ ఆఫ్ ద ఇన్ఫర్మేషన్. కాబట్టి సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఎక్కువైపోయింది. అందుకే టీచర్ అప్డేట్ కాకపోతే క్లాస్ రూమ్ పోతే చెమటలు పుట్టిస్తున్నారు పిల్లలు. మొత్తం ఈచ్ క్లాస్ రూమ్ ఈజ్ ఏ 60 questions. ఇంతకుముందు క్వశ్చన్ అడగాలంటే వాడు పెద్దగా తెలిస్తే చెప్పేటోడు టీచర్, లేకపోతే కూర్చోరా అని చెప్పేసి అంటాడు. ఇప్పుడు కూర్చోమంటాను లేదు. ఆ పిల్లవాడు, అమ్మాయి కానీ అబ్బాయి కానీ క్లాస్లో చెప్పి, సార్ దిస్ ఈజ్ ద రైట్ ఇన్ఫర్మేషన్ అంటున్నారు. వాడు ఇంగ్లీష్ సరిగ్గా మాట్లాడకపోతే కూడా కరెక్ట్ చేస్తున్నారు. సబ్జెక్ట్లో తప్పు చెప్తే కూడా రేపు చెప్తా అని చెప్పాలి తప్ప నువ్వు తప్పురా అని చెప్పి చెప్పేటట్లేదు. కాబట్టి టుడే దెర్ ఆర్ లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఈజ్ అవైలబుల్ అవుట్ సైడ్. కాబట్టి టీచర్ కూడా అప్డేట్ అయి ఉండాలి, సిలబస్ అప్డేట్ అయి ఉండాలి, అదేవిధంగా ఇన్ఫ్రా అప్డేట్ అయి ఉండాలి.
మీరు అప్డేట్ కాకపోతే అవుట్డేట్ అయిపోతారు. ఎగ్జాక్ట్లీ. దట్స్ ఆల్. ఇప్పుడు అప్డేట్ అవ్వడము అనగానే ఏఐ గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు. ఏఐ ఉంది, ఎంఎల్ ఉంది, ఇలాంటివి చెప్పుకుంటున్నారు. ప్రపంచమంతా ఏఐ అయిపోయింది కాబట్టి మా యూనివర్సిటీలో, మా ఇన్స్టిట్యూషన్లో కూడా ఏఐ ఉంది అనేది. ఏఐ అంటే వాళ్ళు ఎలా యూస్ చేసుకుంటున్నారు? ఏఐ అంటే నా మొబైల్లో ఉంటుంది, చాట్ జీపీటీ ఉంది, గ్రాక్ ఉంది, ఏదైనా కానీ ఇమ్మీడియట్గా విత్ ఇన్ నో టైం నాకు ఆ ఇన్ఫర్మేషన్ అవైలబుల్గా ఉంది అంటే ఏఐని ఎట్లా చూస్తున్నారు, ఎలా యూస్ చేసుకుంటున్నారు మీరు? ఇది ఒక ఫ్యాషన్ అయిపోయింది వాళ్ళందరూ చెప్పుకోవడం. ఒకడు చెప్తాడు నేనే పుట్టించిన, మా యూనివర్సిటీ పుట్టించింది, అంటే మాదే అని చెప్తుంటాడు వాడు. అసలు అడ్వర్టైజ్మెంట్ చూస్తే పేపర్లల్లో, టీవీలలో చూస్తే ద ఓన్లీ ఏఐ ఓరియంటెడ్ క్యాంపస్, ఓన్లీ ఏఐ ఎనేబుల్డ్ క్యాంపస్, ఓన్లీ ఏఐ క్యాంపస్ అని చెప్పేసి ఎక్కడ చూసినా అదే ఉంటున్నాయి. ఈ రాష్ట్రంలో, తెలంగాణలో ఏఐ కోర్సు, బీటెక్ కోర్సు ఫస్ట్ పెట్టింది అనురాగ్ యూనివర్సిటీ 8 years బ్యాక్. వీ హ్యాడ్ అన్ అండర్స్టాండింగ్ విత్ ఐఐటి హైదరాబాద్. ఫస్ట్ తెలుసుకొని ఫస్ట్ ఏఐ కోర్సు ఈ రాష్ట్రంలో పెట్టింది అనురాగ్ యూనివర్సిటీ. ఇవాళ కూడా వాట్ ఏఐ ఇంపాక్ట్ ఆన్ అవర్ స్టూడెంట్స్, ఏఐ టూల్స్ అనేది ఇవాళ చాలా అవైలబిలిటీ వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒకటి చెప్తాను, జాబ్స్ కూడా చాలామంది పోతున్నాయి అంటారు. ఎస్, ఎట్లా అంటే ఒక స్ట్రక్చర్ ఉంటుంది ఒక సాఫ్ట్వేర్లో, ఒక చిన్న ప్రాజెక్ట్ ఉంటుంది. ప్రాజెక్ట్ టీమ్ ఎట్లుంటుందంటే పైన టీమ్ లీడ్ ఉంటాడు, ఒక 10 మంది సీనియర్ సీనియర్ పీపుల్ ఉంటారు, కింద ఒక 10 జూనియర్ పీపుల్ ఉంటారు, 15. అంటే 1 + 10 + 15. ఈ జూనియర్స్ అందరు కూడా కోడింగ్ చేస్తుంటారు. ఆ కోడింగ్ని బెటర్ ఉందా లేదా రెక్టిఫై చేసే వాళ్ళందరూ కూడా సీనియర్ కోడర్స్, సీనియర్ ఆఫీసర్స్ ఉంటారు. ఆ తర్వాత పైన టీమ్ లీడ్ ఉంటాడు. ఇవాళ బై యూజింగ్ ఏఐ డిఫరెంట్ టూల్స్ కిందున్న 15 జాబ్స్ అయిపోయినాయి. ఆ మిగతా 10 మంది కూడా ఏం చెప్తున్నారంటే యూ షుడ్ బి అప్గ్రేడెడ్ విత్ ద ఏఐ టూల్స్, అదర్వైజ్ యూ విల్ ఆల్సో బి లూజింగ్. వాళ్ళకు 3 months 6 months టైం ఇచ్చేసి చెప్తున్నారు. కాబట్టి అలా ఏ కంపెనీస్, ఐటీ కంపెనీస్ అన్నీ కూడా దే నీడ్ టు రీఓరియంట్ దెమ్సెల్వ్స్. కాబట్టి అంటే ఏఐ వల్ల ఎగ్జాక్ట్లీ నీ యొక్క జాబ్స్ ఏ విధంగా వస్తాయి. రెగ్యులర్ సిలబస్ని 3 ఏళ్ళకు 4 ఏళ్ళకు యూనివర్సిటీ చేంజ్ చేస్తుంటుంది. ఇంతకుముందు మన ప్రైవేట్ యూనివర్సిటీ కాబట్టి సెమిస్టర్ కూడా చేంజ్ చేసుకోవచ్చు, ఇయర్లీ కూడా చేంజ్ చేసుకోవచ్చు. ఇయర్లీ మేము చేంజ్ చేస్తుంటాం. పాత అవసరం లేని సిలబస్ అంతా నేను పెట్టేసి వానికి అదే చెప్పేసి వాడు ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తే కాదు. ఇవాళ వస్తున్న రిక్వైర్మెంట్ ఏంది, ఇండస్ట్రీ రిక్వైర్మెంట్ ఏంది, ఏ రిక్వైర్మెంట్లో ఐ రిక్వైర్ దీస్ సబ్జెక్ట్స్ అని చెప్పేసి అనుకున్నప్పుడు వీ హ్యావ్ ఇంట్రడ్యూస్డ్ మెనీ థింగ్స్. జాయ్ ఆఫ్ ఇంజనీరింగ్ అని పెట్టినాం, పీబీఎల్ ప్రాజెక్ట్ బేస్డ్ లెర్నింగ్ అని పెట్టినాం, తర్వాత డైరెక్ట్ హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ అని పెట్టినాం. ఒక 4 ల్యాబ్స్, పెద్ద హ్యూజ్ ల్యాబ్స్ క్రియేట్ చేసినాం. వాడు డైరెక్ట్గా మల్టీ డిసిప్లినరీ వాడు వచ్చి ఇక్కడ వర్క్ చేస్తుంటాడు. ఒక ఎలక్ట్రిక్ అతను, ఒక మెకానికల్ అతను, ఒక అగ్రికల్చర్, మాకు అగ్రికల్చర్ కూడా ఉంది కాబట్టి అగ్రికల్చర్ వాళ్ళు, ఒక మెడికల్ వాళ్ళు, కంప్యూటర్ సైన్స్ వాళ్ళు, ఈసీ వాళ్ళు అందరు వచ్చేసి ఒక ప్రాజెక్ట్ చేస్తారు. సో దే ఆర్ గెటింగ్ దేర్ ఓన్ కరికులం నాలెడ్జ్ అండ్ ఆల్సో బియాండ్ ద కరికులం దే ఆర్ లెర్నింగ్ దీస్ థింగ్స్. అందుకే ప్రాజెక్ట్ బేస్డ్ లెర్నింగ్ ఉంది. ఫస్ట్ టైం నేను ఐ బీన్ టూరింగ్ మెనీ కంట్రీస్ టు అటెండ్ దిస్ ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ కాన్ఫరెన్సెస్. నేను యూఎస్కి వెళ్ళాను, సింగపూర్కి వెళ్ళాను, అర్జెంటీనా వెళ్ళాను, పోర్చుగల్ వెళ్ళాను. దే హ్యావ్ బీన్ కండక్టింగ్ ఆల్ దీస్ థింగ్స్. ఐ కుడ్ అటెండ్ ఆల్ దోస్ థింగ్స్. 2014 నుండి అప్పుడప్పుడు నేను ఇప్పటికీ వెళ్తుంటాను. నేను పూర్తిగా అకాడమిక్స్ నుంచి వెళ్ళి తప్పుకున్నా, బట్ ఇవన్నీ ఉన్నప్పుడు టు అప్గ్రేడ్ మై సెల్ఫ్ టు నో వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ద ఎడ్యుకేషన్ ఫీల్డ్ నేను వెళ్తుంటాను. కాబట్టి ఈ సిలబస్లో అన్నీ కూడా ప్రాజెక్ట్ బేస్డ్ లెర్నింగ్ పెట్టినాం, జాయ్ ఆఫ్ ఇంజనీరింగ్ పెట్టినాం, మల్టీ డిసిప్లినరీ ప్రాజెక్ట్స్ పెట్టినాం. ఇదొకటి సిలబస్ అప్గ్రేడింగ్. కాబట్టి వాట్ విల్ బి ద ఇంపాక్ట్ ఆఫ్ ఏ అంటే ఏ విధంగా ఉద్యోగాలు ఇస్తున్నది ఒకటి. 2, నీ స్టూడెంట్స్కి ఎటువంటి టీచింగ్ చేయాలి. 3, నీ ఫ్యాకల్టీ ఏ విధంగా రిఓరియంట్ చేసి అప్స్కిల్ చేసి ఏ టూల్స్ ఉపయోగించి ఆ చేంజ్ అయిన సిలబస్ ఉంటుంది. మరి ఎవరు చెప్పాలి? వీళ్ళందరినీ బాగు చేసుకోవాలి. అంటే స్టూడెంట్స్కి ఏం రిక్వైర్మెంట్ కావాలి, ఫ్యాకల్టీకి ఏం రిక్వైర్మెంట్ కావాలి. అట్లానే నేను చేసుకున్న నా క్యాంపస్ మొత్తం కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఫెసిలిటీస్ అవన్నీ కూడా ప్రొవైడ్ చేయాలి. మంచిగా స్మార్ట్ క్లాస్ రూమ్స్ అంటాం. ఏ విధంగా ఆ క్లాస్ రూమ్ బెటర్ క్లాస్ రూమ్ అయితే ఇంతకుముందు చాక్ బీస్ బోర్డు ఉన్నట్లయితే చాలు. ఇప్పుడు
ఇప్పుడు అట్లా కాదు. ఇప్పుడు నేను అమెరికా నుంచి కూడా క్లాస్ టీచింగ్ ఇక్కడ చేయాలి, ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా చేస్తుంటే అక్కడ వాళ్ళు చూస్తున్నట్టు ఉండాలి. కాబట్టి ఎవరీ క్లాస్ రూమ్ ఈజ్ ఏ స్మార్ట్ క్లాస్ రూమ్, ఎవరీ అడ్మిషన్ ఈజ్ ఏ స్మార్ట్ అడ్మిషన్ ప్రాసెస్, క్లాస్ రూమ్స్, బయట ఫెసిలిటీస్, ఎంటైర్ అడ్మినిస్ట్రేషను, ఎవ్రీథింగ్ యూ హ్యావ్ టు ఇంపాక్ట్. ఏ ఇంపాక్ట్ ఏముంటుందో దాన్ని ఉపయోగించేయాలి. స్టూడెంట్స్, ఫ్యాకల్టీ, క్యాంపస్, ఎవ్రీథింగ్ ఇది చేసి చేయాలి తప్ప అది ఏ క్యాంపస్ ఏం చేసింది ఏ క్యాంపస్. ఊరికేనే అట్లా ఏ అనగానే పిల్లలందరూ ఉంటారని చెప్పేసి ఊరికేనే ఊకదంపుడు ఉపన్యాసాలు ఇస్తున్నారు. అది కాదు. వాట్ ఎగ్జాక్ట్లీ యూ వాంట్ మేము వీ హ్యావ్ బీన్ డూయింగ్. అందుకే అనురాగ్ మాకు అడ్మిషన్స్ దగ్గర విపరీతమైన రష్, మేము అందరూ ఇవ్వలేకపోతున్నాం నిజంగా. కాబట్టి వీ నో వాట్ ఎగ్జాక్ట్లీ ఏఐ, వాట్ ఈస్ ద ఇంపాక్ట్ ఆఫ్ ఏఐ, how to change the syllabus, how to train the students, how to upskill the faculty, how to make entire campus under the impact of AI. Yeah. So we are very clear. That is why Anurag is the now hot university in తెలంగాణ. ఇప్పుడు ఏఐ అనగానే ఎవ్రీ అదర్ డే సరికొత్త వెర్షన్ వస్తుంది, ఇంకోటి ఏదో టూల్ వస్తుంది. ఇప్పటిదాకా ఉన్నటువంటి జాబ్స్ కావచ్చు, ఆ ప్రొఫెషన్ అంతా చేంజ్ చేసుకోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. ఈరోజు ఒక స్టూడెంట్ జాయిన్ అయ్యాడు అంటే ఆఫ్టర్ 4 years ఎలా ఉండబోతుంది, అప్పుడు ఆ కాంపిటీషన్ కావచ్చు, నెక్స్ట్ వరల్డ్ కావచ్చు, ఛాలెంజెస్ కావచ్చు, అప్పుడు రాబోయేటువంటి ఏఐ థ్రెట్ అంటామా, లేకుంటే ఏఐని ప్రాపర్గా ఎలా యూస్ చేసుకోవాలి, ఆ 4 ఏళ్ల తర్వాత కూడా మీరు ఆలోచన చేయాలి అంటే దానికి తగ్గట్టుగా కరికులం సిలబస్ ఎలా చేసుకుంటారు మీరు? ఖచ్చితంగా ఏ రిక్వైర్మెంట్ ఏముందని ఇంతకుముందు నేను చెప్పాను క్లియర్గా. ఆ ఇంపాక్ట్ వల్ల ఉద్యోగాలు ఏం పోతున్నాయని ఎగ్జిస్టింగ్ జాబ్ చేస్తున్న వాళ్ళందరూ కూడా ఆలోచించుకోవాలి. వాళ్ళు చదువుకుంది ఒకటి, ఇవాళ వాళ్ళు చదవాల్సింది ఏంటి, ఏ టూల్స్ నేర్చుకోవాలి, రిక్వైర్డ్ సబ్జెక్ట్ ఏదో నేర్చుకోవాలి. ఆ రెండు నేర్చుకుంటే వాళ్ళ యొక్క అంటే ఏఐకి భయపడకుండా ఏఐని అదుపులో పెట్టుకోవాలి. ఎగ్జాక్ట్లీ ఏఐని అదుపులో పెట్టుకోవాలి. అందుకే ఏఐ విల్ నాట్ టేక్ దెమ్ జాబ్స్. A student with a knowledge of AI will take away jobs from them. AI తీసేయదు. ఏ నాలెడ్జ్ ఉన్న స్టూడెంట్ ఎవడైనా ఉన్నట్లయితే వాడు తీసేస్తాడు అంతే తప్ప. అందుకే ఫస్ట్ ఉన్న వాళ్ళకి, అది కొత్త వాళ్ళకి లేటెస్ట్ సిలబస్ ఏఐ ద్వారా ఏదైతే కొన్ని రిక్వైర్మెంట్ ఉన్నాయి దాన్ని తీసిపడేయాలి సిలబస్లోకి వెళ్ళి. రిక్వైర్మెంట్ అవన్నీ కూడా ఏఐ చేస్తున్నది. నేను చెప్పిన ఇంతకుముందు కోడింగ్ అని ఉన్నారు, ఆ కోడింగ్ ఇప్పుడు అవసరం లేదనుకోండి, అదే చేసిస్తుండే. మళ్ళీ నువ్వు కోడింగ్ రెగ్యులర్గా ఫస్ట్ ఇయర్ నుంచి వెళ్ళి సెకండ్ ఇయర్ నుంచి థర్డ్ ఇయర్ నుంచి వెళ్ళి కోడింగ్ నేర్పిస్తే కోడింగ్ బేసిక్స్ నేర్పించాలి అంతే. అంతేగాని కోడింగ్ మొత్తం అదే చేస్తున్నాడు, మనం ఎందుకు చేయాలి? సిలబస్ చేంజ్ చేసుకోవాలి. కాబట్టి ఆ సిలబస్ చేంజ్ చేసుకోవాలి. ఉన్న వాళ్ళేమో లేటెస్ట్గా రిక్వైర్మెంట్ని బట్టి వాళ్ళందరూ కూడా నేర్చుకోవడం, ఏది ఆల్రెడీ అయిపోయిన వాళ్ళు, చదువు అయిపోయిన వాళ్ళు. ఇప్పుడు చదువుకునే వాళ్ళలో మెయిన్ ఇంపార్టెంట్ కరికులం, సెకండ్ ట్రైనింగ్. టీచర్స్ని ట్రైన్ చేసుకొని అది చెప్పించాలి. వాళ్ళకి ఏ విధమైన అప్డేటెడ్ లేటెస్ట్ ఏ రిక్వైర్మెంట్ ఉంటుందో దాని ప్రకారం చేసుకోవాలి. సో ఇప్పుడు నాస్కామ్ ఇచ్చినటువంటి రిపోర్ట్స్ ఇవన్నీ చూసిన తర్వాత ఒక యూనివర్సిటీ నుంచి, ఒక ఇన్స్టిట్యూషన్ నుంచి బయటకు వచ్చిన వాళ్ళు అప్ టు డేట్ అనేది లేదు, వాళ్ళకి స్కిల్స్ లేవు, నాలెడ్జ్ లేదు, వాళ్ళు బయటికి సర్టిఫికేట్ తీసుకొని వస్తుంటే దానికి వాల్యూ అనేది కూడా లేకుండా పోతుంది అనేది. దానికి తగ్గట్టుగా అన్నీ మార్చుకుంటూ ముందుకెళ్ళడం, అప్డేట్ అనేది ఉంది. ఎట్ ద సేమ్ టైం కాంపిటేటివ్ వరల్డ్లో ఎస్ మాకు ఇది వచ్చు, మా స్కిల్ ఎలా ఉంది, మా నాలెడ్జ్ ఇంత ఉంది అనేది చూపించుకోవడం. ఒక రకంగా 4 ఏళ్ల తర్వాత ఏం జరుగుతుంది అనేది ఆలోచించాలి అనుకుంటే మీరు దాన్ని ఇప్పుడే ప్రిపేర్ అయ్యి ముందుకు తీసుకెళ్ళండి. దానికి తగ్గట్టుగా ఇటు పేరెంట్స్ని అటు స్టూడెంట్స్ని ప్రిపేర్ చేయడం, ఎట్ ద సేమ్ టైం ఫ్యాకల్టీని, ఎక్విప్మెంట్ని, ఇన్ఫ్రాస్ట్రక్చర్ని వీటన్నిటిని బ్యాలెన్స్ చేసుకుంటూనే మళ్ళీ ఇంకో రకంగా పేరెంట్స్ ఆలోచిస్తుంటారు, వీళ్ళకి టైప్స్ పెట్టుకున్నారా, కొలాబరేషన్స్ ఉందా, ఫారిన్ కంట్రీస్లో అక్కడ ఉన్నటువంటి ఫారిన్ యూనివర్సిటీస్తో వీళ్ళకు ఉన్నటువంటి అసోసియేషన్ ఎలా ఉంది అనే మాట. కొలాబరేషన్స్ ఇవన్నీ కూడా ప్రెసెంట్ డేలో తప్పనిసరిగా ఉండాల్సిందే. మీరు ఫస్ట్ అడిగిన దాంట్లో నాస్కామ్ రిపోర్ట్లో ఏ విధంగా అప్డేటెడ్ లేరు ఉండట్లేదు అన్నారు. అది ఇంతకుముందుకి ఇప్పటికీ బెటర్ అవుతుంది. ఒక క్లాస్లో చేరిన స్టూడెంట్ క్లాస్ అయిపోయేంత వరకు 4 yearsలో ప్రజెంట్ ఇంతకుముందు ఎలా ఉన్నది ఇప్పుడు అంతా కూడా నిజంగా మంచి యూనివర్సిటీస్ అయినట్లయితే ప్రతి క్లాస్లో ఈ క్లాస్లో చెప్తే వాట్ ఈస్ ద అవుట్కమ్ ఆఫ్ దట్ క్లాస్, వాట్ ఈస్ ద అవుట్కమ్ ఆఫ్ దట్ చాప్టర్, what is the outcome of that entire particular course, what is the outcome of the program అంటే బీటెక్ ప్రోగ్రామ్, రైట్. కోర్స్ అంటే పర్టికులర్ ఒక కోర్సు, ఇలా జావా కోర్సు, రైట్. ఈ పర్టికులర్
చాప్టర్, అందులో ఒక 5-6 చాప్టర్స్ ఉంటాయి. అందుకే ఇవాళ మేము ఎవాల్యుయేట్ చేస్తున్నప్పుడు అవుట్కమ్ బేస్డ్ ఎడ్యుకేషన్ ఉండాలంటున్నాం. అంటే క్లాస్లో మొదలు పెడితే ఇవాళ క్లాస్లో వాళ్ళ క్లాస్ టీచింగ్ చెప్పగానే వాట్ ఈస్ ద అవుట్కమ్, ఏం నేర్చుకున్నారు ఏం నేర్చుకున్నారు, వాట్ ఈజ్. అట్లానే క్లాస్ అయిపోయింది కదా, ఆ చాప్టర్ అయిపోయిన తర్వాత అవుట్కమ్ ఏంది, ఆ చాప్టర్ ద్వారా ఏం నేర్చుకున్నారు. ఆ పర్టికులర్ సబ్జెక్ట్ ఉంటుంది, ఆ సబ్జెక్ట్ అయిపోయిన తర్వాత అవుట్కమ్ ఏంటి, లాస్ట్కి మీ యొక్క బీటెక్ తర్వాత అవుట్కమ్ ఏంది. ఇంతకుముందుకి ఇప్పటికీ టీచింగ్ లెర్నింగ్ మెథడ్స్లో చాలా చేంజెస్ వచ్చినాయి. ఇంతకుముందు టీచర్ ఏం చెప్పిండు అనేది ముఖ్యం. ఇవాళ టీచర్ ఏం చెప్పిండని కాదు, స్టూడెంట్ ఏం నేర్చుకున్నాడు అనేది ముఖ్యం. దట్ ఈస్ ద అవుట్కమ్. కాబట్టి అవుట్కమ్ బేస్డ్ ఎడ్యుకేషన్ని కరెక్ట్గా ఫాలో అయ్యే వాళ్ళకి ఇవన్నీ కూడా కరెక్ట్గా, స్టూడెంట్కి నేర్చుకోవడంలో వానికి ప్రెషర్ ఉంటుంది, టీచర్కి వాళ్ళు కూడా అరే నేను ఏం చెప్తున్నా, నేను వచ్చింది నేను చెప్పినా లేదా అని చెప్పేసి ఉంటుంది ప్రెషర్. కాబట్టి చాలా ప్రెషర్ ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా రేపొద్దున ఇండస్ట్రీలో సర్వైవ్ కావాలంటే, ఇండస్ట్రీలో జాబ్ రావాలంటే నాస్కామ్ చెప్పినప్పుడు అందరూ 100% రారు కదా మేడం. కొద్దిమంది 10%, 15% ఎవరికైతే ఇమ్మీడియట్గా రావట్లేదో మళ్ళీ 6 నెలలు సంవత్సరం నేర్చుకొని జాబ్స్ వస్తూనే ఉంటాయి. కాబట్టి తప్పనిసరిగా ఇక్కడున్న ఒకప్పుడు తెలంగాణలో ఉన్న పిల్లలకు ఇంజనీరింగ్ చదువుకునే అవకాశం తక్కువ. అవకాశం వచ్చిన తర్వాత 2 పాయింట్స్లో బాగుండాలి. ఒకటి సబ్జెక్ట్ ఉండాలి, 2 కమ్యూనికేషన్ ఉండాలి. ఈ 2 కంబైన్ చేస్తే ఉద్యోగం వస్తుంది. ఏ ఎమ్మెల్యే రికమెండేషన్ అవద్దు, ఎమ్మెల్సీ అవసరం లేదు. కాబట్టి ఈ 2 ఉండాలి. ఈ 2 నేర్పించడం అనేది యూనివర్సిటీస్ యొక్క అది. దట్స్ వాట్ వీఆర్ డూయింగ్ అట్ అన్రాక్. ఎగ్జాక్ట్లీ. కాబట్టి నాస్కామ్లో మా వాళ్ళు అందరూ కూడా బ్రహ్మాండంగా ఇవ్వాలా మీరు చెప్పినట్టు బ్రహ్మాండంగా, అంటే సిలబస్లో కావాల్సిన చేంజెస్ తీసుకొచ్చేసి ఇండస్ట్రీకి రెడీ చేస్తున్నాం. నాస్కామ్ చెప్పిన వాళ్ళందరికంటే కూడా ఎక్కువ మంది ఇక్కడి నుంచి వస్తున్నారు. మూడోది, వీ హ్యావ్ ఎ వెరీ గుడ్ నెంబర్ ఆఫ్ ఎంఓఎస్ విత్ తర్వాత అరిజోనా స్టేట్ యూనివర్సిటీ, పర్డ్యూ యూనివర్సిటీ, తర్వాత ఒక ఆస్ట్రేలియన్ డెకాన్ యూనివర్సిటీ, అట్లా ఒక 15 యూనివర్సిటీస్తోని రకరకాల ఉంటాయి. అంటే ఇక్కడ ఒక 2 సంవత్సరాలు చదివి, 3 సంవత్సరాలు చదివి, అక్కడ ఒక సంవత్సరం 2 సంవత్సరాలు చదవడం, లేదు టీచర్స్కి లేదు రీసెర్చ్ పాయింట్ ఆఫ్ వ్యూలో, లేదు ఒక 1 month అక్కడ చదివి ఊరికనే రావడం. సో ఇట్లా అక్కడికి ఎక్స్పోజర్ కావడం, డిఫరెంట్ ఎడ్యుకేషన్స్, డిఫరెంట్ ఎన్వైరన్మెంట్, డిఫరెంట్ లాంగ్వేజెస్, ఇట్లా ఇటువంటి డిఫరెంట్ ఎంఓఈస్ అనేది ఉండడం వల్ల ఓవరాల్ గ్లోబల్ సినారియోలో ఎట్లా వర్క్ చేయొచ్చు అని చెప్పేసి వస్తుంది. కాబట్టి ద అనురాగ్ యూనివర్సిటీ హ్యాస్ వెరీ గుడ్, వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ యూనివర్సిటీ ఇన్ ద నాట్ ఓన్లీ యూఎస్ఏ, ఇన్ ద గ్లోబ్లోనే పెద్ద అరిజోనా స్టేట్ యూనివర్సిటీ. సో వీ హ్యాడ్ బీన్ టు మై సెల్ఫ్ అండ్ నీలిమా అండ్ ఆల్ అవర్ టీమ్ హ్యాస్ గాన్ టు ద ఏఎస్యూ, వీ స్పోక్ టు దెమ్, వీ హ్యాడ్ అన్ ఎంఓయూ. వాళ్ళు ఈ స్టూడెంట్స్ అందరు ఇక్కడ ఉంటారు, ఆ టీచర్స్ చెప్తారు, ఆ టీచర్స్ మన వాళ్ళు ట్రైన్ చేస్తారు, మన టీచర్స్ కూడా వాళ్ళతో ఇంటరాక్ట్ అవుతారు, వాళ్ళు డైరెక్ట్గా మన వాళ్ళు ఇక్కడ చెప్తారు, వాళ్ళు చెప్తారు. ఆ స్టూడెంట్స్ 2 years కానీ 3 years కానీ ఇక్కడ చదివి అక్కడ కూడా చదువుతుంటారు. సో ఆల్ కైండ్స్ ఆఫ్ ఎంఓఎస్ వీ హ్యావ్ ది అనురాగ్ యూనివర్సిటీ. స్లోగా వీఆర్ ఆల్సో కన్సిస్టెంట్గా బ్రహ్మాండంగా అన్నిటితో ఉపయోగించుకొని మన స్టూడెంట్స్కి మన ఫ్యాకల్టీకి ఉపయోగపడే విధంగా వీ హ్యాడ్ అన్ ఆల్ ఎంఓఎస్. ఆ తర్వాత అది వాళ్ళకి ఫర్దర్గా కూడా ఉపయోగపడాలి. అదర్వైజ్ వాళ్ళు వెనక పడిపోవడం కాదు, నోవేర్ అయిపోతారు, ఈ కాంపిటీషన్లో ఎక్కడా లేకుండా పోతారు. కాబట్టి దానికి తగ్గట్టుగా అప్గ్రేడ్ చేసుకుంటూ వెళ్ళాలి. అండ్ ఫర్దర్గా కావాలనుకుంటే ఓన్లీ ఇక్కడ క్యాంపస్ సెలెక్షన్ ఇవి మాత్రమే కాకుండా ఫారిన్ యూనివర్సిటీలో కూడా వెళ్ళి చదువుకోవడానికి కూడా అది ఉపయోగపడుతుంది. ఫారిన్ యూనివర్సిటీలో డైరెక్ట్గా చదువుకుంటే పొద్దున్న చాలా ఖర్చు ఎక్కువవుతున్నది. అందువల్ల వాళ్ళు ఇక్కడ ఒక 2 years 3 years చదివిన తర్వాత లాస్ట్ ఇయర్ అక్కడ చదివితే అప్పటి వరకు ఆ 1 year వాళ్ళ యాక్సెంట్ అర్థం కావడం, మంచిగా చేయడము, ఎందుకంటే సిలబస్ సేమ్ ఉంటుంది, అది ఉంటుంది కాబట్టి. సో ఆ ఎంఓఎస్ మనకు ఉపయోగపడుతున్నారు. మాత్రం ఖచ్చితంగా చెప్పొచ్చు, అనురాగ్ యూనివర్సిటీలో జాయిన్ అయిన స్టూడెంటు మేము చెప్పిన విధంగా క్లాస్ అటెండ్ అయ్యి చదువుకొని ఆ కరికులం అది చేస్తే అసలు ఉద్యోగంలో అనేవాడు ఎవరు లేడు. అందరికి ఎవడైతే ఆ విధంగా మేము చెప్పినట్టు ఇంటే మాత్రం 100% వాళ్ళందరికీ ఉద్యోగాలు వస్తున్నాయి. ఫారిన్ యూనివర్సిటీతో ఉన్నటువంటి టైప్స్, కొలాబరేషన్స్ కేవలం ఇంజనీరింగ్ కోర్సెస్కి మాత్రమే ఉన్నాయా? వాట్ అబౌట్ అదర్ కోర్సెస్? మీ దగ్గర ఫార్మసీ, నర్సింగ్ ఉంది, మేనేజ్మెంట్, అగ్రికల్చర్ ఇవన్నీ ఉన్నాయి కదా. మాకు ఉన్న కోర్సెస్లో ఇప్పుడు ఒక 6 schools ఉన్నాయి మేడం. ఇంజనీరింగ్, ఫార్మసీ, మెడికల్, నర్సింగ్, ఎంబీఏ, బిజినెస్ మేనేజ్మెంట్ అండ్ ఆల్సో అగ్రికల్చర్ సైన్సెస్. సో రైట్ నౌ వీ హ్యావ్ అండర్స్టాండింగ్ విత్ ఇంజనీరింగ్, ఫార్మా అండ్ ఆల్సో మేనేజ్మెంట్ కోర్సెస్. ఏఎస్యూ రెండిట్లలో ఉన్నది, మేనేజ్మెంట్ అండ్ ఇంజనీరింగ్. మిగతా కోర్సెస్లో కూడా అగ్రికల్చర్ సైన్సెస్ వీళ్ళందరితో ఉన్నది. మెడికల్కి ఇంకా రాలేదు, కానీ మిగతా ఎందుకంటే వీఆర్ ఆల్సో వీ కుడ్ నాట్ కంప్లీట్ ద 5 years.
కాబట్టి మిగతా అన్నిట్లలో కూడా ఓవరాల్గా అవుతుంటాయి. ఇప్పుడు ఒక 3-4 సబ్జెక్ట్స్ వరకు 3-4 ఏరియాస్లో వీ హ్యాడ్ అన్ ఎంఓయూ విత్ దెమ్. ఇప్పుడు అనురాగ్ యూనివర్సిటీ అనగానే ఒక విజయ్ దేవరకొండ యాడ్ ఒకటి కనిపిస్తుంది. విజయ్ దేవరకొండ ఒక మాట చెప్తారు, మనకి 2 చేతులు ఉన్నప్పుడు ఒక్క పనే ఎందుకు చెయ్యాలి అనేది. యూనివర్సిటీ అనగానే వెళ్తున్నారు, అక్కడ చదువుకుంటారు, ఒక డిగ్రీ పట్టా తీసుకుంటారు, ఆ తర్వాత జాబ్ కోసం చూస్తారు అని. ఇది కాదు కాన్సెప్ట్. వాళ్ళకంటూ కొన్ని ఇంట్రెస్ట్లు ఉంటాయి, హాబీస్ ఉంటాయి, వాళ్ళు ఇంకేదో చెయ్యాలి అనుకుంటారు. సైమల్టేనియస్గా చదువుతో పాటుగా ఇంకో దాంట్లో కూడా వాళ్ళని ఎంకరేజ్మెంట్ అవసరము అనేది. ఈ కాన్సెప్ట్ ఎలా వచ్చింది మీకు? అంటే ఇప్పుడు ఇంతకుముందు మనం కూడా మన దగ్గర పోటీలు జరిగితే మనం చిన్నప్పుడు చదువుకుంటున్నప్పుడు చాలాసార్లు ఒక లిటరీ కాంపిటీషను, కల్చరల్ కాంపిటీషను ఇవన్నీ పెట్టేవాళ్ళు. ఇంజనీరింగ్ అనేసరికి ఇవన్నీ ఎందుకులే అనుకుంటారు. ఇంజనీరింగ్లో మేము అరౌండ్ 60 to 70 క్లబ్స్ స్టార్ట్ చేసినాం. డిఫరెంట్ క్లబ్స్, ఈవెంట్ మేనేజ్మెంట్ కూడా ఒక క్లబ్లా చేసినాం. ఈవెంట్ మన పిల్లలు అందులో పార్టిసిపేట్ చేస్తున్న దగ్గర 100 మంది ఉంటారు. వాళ్ళు మన ఇంట్లో చిన్న ఫంక్షన్ అయినా, మ్యారేజ్ అయినా, ఇంకోటైనా మనందరం వాళ్ళ వీళ్ళకి ఈవెంట్ తీస్తున్నాం. ఎవరు అవసరం లేదు, మా పిల్లలే బ్రహ్మాండం చేస్తారు. ఇప్పుడు బయట జరిగే, హైదరాబాద్లో జరిగే పెద్ద పెద్ద ప్రోగ్రామ్స్ కూడా మా వాళ్ళే యాక్చువల్గా చాలా పర్ఫెక్ట్ చేస్తారు. ఫోటోగ్రఫీ క్లిక్ క్యాడెట్స్ అని ఉంటుంది. అట్లానే అంటే లిటరీ క్లబ్, ఇవన్నీ మ్యూజిక్ క్లబ్, తర్వాత సాంగ్స్ ఇవన్నీ వీటన్నిటికి ఉండే అన్ని క్లబ్స్ 60 to 70. కోడింగ్ క్లబ్, కోడింగ్ ఉన్నట్లయితే కోడింగ్, రోబోటిక్స్ క్లబ్, మెకానికల్ వాళ్ళు రోబోటిక్స్ క్లబ్ అని ప్రొఫెషనల్ కోర్సెస్ కాకుండా ఈ క్లబ్స్ అని పెట్టుకున్నాం. అవన్నీ చూస్తారు ఆయన. మా దగ్గర ఉన్న పిల్లలే బ్రహ్మాండంగా. ఇలా బాహుబలిలో 2 పాటలు పాడింది మా పిల్లలే, సత్యయామిని అని చెప్పేసి పాడింది. తర్వాత వాళ్ళు మ్యూజిక్ ప్లే చేసిండ్రు, సందీప్ శాండిలియా అని చెప్పేసి, అతను మా అబ్బాయే. బాహుబలి సినిమాకి చేసిన వాళ్ళు కూడా మా దాంట్లో ఉన్నారు. ఇవాళ TG20 క్రికెట్ టీంలో మా విక్రాంత్ రెడ్డి అనే అబ్బాయి ఆడుతున్నాడు, మా యూనివర్సిటీ అబ్బాయి. అంటే వీ హ్యావ్ స్పాన్సరింగ్ ద నల్గొండ క్రికెట్ టీమ్. అందులో మా స్టూడెంట్స్కి అవకాశం వచ్చింది. సరే, నాట్ ఓన్లీ కన్ఫైన్డ్ క్లాస్ రూమ్ ఇదే కాకుండా వెన్ దే ఆర్ గుడ్ అట్ డ్యాన్స్, లెట్ దెమ్ హ్యావ్ మ్యూజిక్, సింగింగ్, అట్ అదర్ యాక్టివిటీ వీ హ్యావ్ టు ఎంకరేజ్. ఇప్పుడు కాలేజీ, యూనివర్సిటీ అనగానే ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ వాళ్ళకి ఏమైనా ఉన్నాయి, అన్నిట్లలో కూడా మనం సపోర్ట్ చేసేటట్టు ఉండాలని we have formed almost 60 to 70 clubs, different clubs. చాలామంది వచ్చి చూసిపోయారు. కాబట్టి ఆ క్లబ్స్ ద్వారా అన్ని రకాలుగా వాళ్ళకి చేయగలిగే, ఫుట్బాల్ ఆడేవాడు ఉన్నాడు, ఇంజనీరింగ్ అండ్ ఫుట్బాల్, ఇంజనీరింగ్ అండ్ డ్యాన్స్, ఇంజనీరింగ్ అండ్ ఎవ్రీథింగ్, వృత్తి ప్రవృత్తిలాగా అన్ని రెండిట్లలో ఉంటే ఒక్కోసారి ఏమవుతుంది, ఈ ఇంజనీరింగ్ కంటే ఎక్కువ అదే వస్తున్నారు. ఇప్పుడు ఆమె సింగర్, ఆమె పెద్ద జాబ్ కాదు ఇక్కడ చేస్తున్నారు. గిటారిస్ట్ అతను శాండిలియా, చాలా ఫిల్మ్స్కి చేస్తున్నారు, చాలా పెద్ద మంచి ఫిల్మ్స్ అన్నిటికీ చేస్తున్నారు. అట్లానే అందుకే మా దగ్గర ఉన్న వాళ్ళు ఓన్లీ ఇంజనీరింగ్లో ఉండే వాళ్ళందరూ ఇంజనీరింగ్కి వెళ్తారు. ఇవాళ రేపు ఏమున్నది అదే కాదు, నాకు ఇంకా బియాండ్ ద ఇంజనీరింగ్, బియాండ్ ద క్లాస్ రూమ్ వెళ్ళాలనుకున్నారు వాళ్ళందరికీ. అందుకే విజయ్ దేవరకొండ గారు వచ్చి చూసినప్పుడు కూడా క్లబ్స్, ఈ పిల్లలు వాళ్ళ యొక్క అవుట్కమ్స్, వాళ్ళ యొక్క అచీవ్మెంట్స్, వాళ్ళ ర్యాంక్స్ అని చూసిన తర్వాత ఇష్టాన్ని, అండ్ ఆల్సో హీ వాంట్స్ టు పుట్ దట్ వెన్ యూ హ్యావ్ కేపబిలిటీ, కెపాసిటీ, జస్ట్ గో బియాండ్ దట్. ఓన్లీ ఇంజనీరింగ్ ఎందుకు, ఇంజనీరింగ్ కూడా ఎట్లయినా వస్తుంది పోండి. కాబట్టి అందుకే వీఆర్ ఇన్ టు ద ఆల్ ఫీల్డ్స్. ఒక బయటికి పోయేవాడు ఒక ఫుల్ ప్రొఫెషనల్గా, కంప్లీట్ ప్రొఫెషనల్గా ఉండాలి, కంప్లీట్ ఇంజనీర్గా ఉండాలనుకున్నాం. ఆ విధంగా తయారు చేస్తున్నాం. ఒక ఇంట్రెస్ట్ ఏదైనా ఉంది, నేను చెయ్యాలి అనుకుంటే పేరెంట్స్ ఆలోచించేది ఏదైనా, ప్రాపర్గా ఒక యూనివర్సిటీకి వెళ్ళారు అంటే సెటిల్ అవ్వాలి, దానికి తగ్గట్టుగా కోర్సులు చదువుకోవాలి, మార్కులు తెచ్చుకోవాలి, క్యాంపస్ ప్లేస్మెంట్స్ ఇవి మాత్రమే చూస్తారు. కానీ ఈ సెకండ్ వాళ్ళకి అదర్ సైడ్ కూడా ఉంది, దాన్ని కూడా ఎక్స్ప్లోర్ చేయాలి, దాన్ని కూడా మనం కావాల్సినటువంటి ప్రాపర్గా మోటివేట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది అన్నప్పుడు ఇక్కడ మీరు ఈ ఆప్షన్ ఉంది అంటే పేరెంట్స్ దగ్గర నుంచి ఎలాంటి రియాక్షన్ వస్తుంది? చాలా సంతోషపడతారు. చాలామంది ఇప్పుడు క్రికెట్ ఆడుతున్నారు, మా వాడిని క్రికెటే ఆడించాలని చెప్పేసి అనే విధంగా ఇంజనీరింగ్ చదువుతాడు, బేసిక్ ఇంజనీరింగ్ ఉన్నది, కానీ క్రికెట్లో అవకాశం ఇక్కడ ఉందంటే మాకు ఇవ్వండి అని అడుగుతున్నారు. ఇంకా మిగతా దగ్గర క్లిక్ క్యాడెట్స్ మనమేం పెద్దగా వాళ్ళని ఇబ్బంది పెట్టేది కాదు, వాళ్ళ దానికి ఉన్నదాన్ని ఇంకొద్దిగంత స్కిల్లింగ్ పెంచే చేస్తాం. ఫోటోగ్రఫీ ఉన్నది, క్లబ్ ఉన్నది, బయట దగ్గర నుంచి మంచి ఫోటోగ్రాఫర్స్ ఉంటే వాళ్ళు వచ్చినప్పుడు 2 క్లాసులు పెడతాం. ఆ క్లాసులు పెట్టడం వల్ల అతను బాగా తీయడం కానీ చేస్తాడు. మా ఫోటోగ్రాఫ్స్ అన్ని మేమే తీసుకుంటున్నాం, మా వీడియోస్ అన్ని మేమే తీసుకుంటున్నాం. ఇప్పుడు ఇవాళ వచ్చిన తర్వాత లేకపోతే అవి కూడా చాలా కాస్ట్లీ అయిపోయినాయి. అవును కదా, ఫోటోగ్రఫీ కానీ ఇంకోటి తీయాలంటే 5 లక్షలు 10 లక్షలు అడుగుతున్నారు.
మా దగ్గర ఇప్పుడు చేస్తే ఇంతకుముందు 50,000 అడిగేది, మా పిల్లలు చేసి బ్రహ్మాండంగా పెడుతున్నారు. వాళ్ళకు మంచి కెమెరాస్ ఇచ్చేసి, మంచి డ్రెస్ ఇచ్చేసి, మంచి బ్రహ్మాండం చేస్తే వాళ్ళ క్లాస్ వాళ్ళు తీసుకుంటారు. వాళ్ళకు కూడా మినిమం పే చేస్తే దే ఎర్న్, దే అండ్ ఆల్సో ఎడ్యుకేషన్ వస్తుంది, ఇది వస్తుంది. వాళ్ళకు కూడా ఇస్తాం కొంత అమౌంట్. వెన్ దే ఆర్ మంచి ప్రొఫెషనల్ నేర్చుకుంటున్నప్పుడు ఇవ్వం. నేర్చుకున్న తర్వాత వాళ్ళు చేస్తుంటే ఎంకరేజ్మెంట్ ఉంటుంది. వాళ్ళ మనీ వాళ్ళు సంపాదించుకుంటారు. వెరీ రీసెంట్గా అనురాగ్ యూనివర్సిటీ కాన్వకేషన్ కంప్లీట్ చేసుకుంది. ఆ ఒక్కసారి మనం ఆ ట్రాక్ రికార్డ్ కావచ్చు, లేకపోతే సాధించినటువంటి విజయాల గురించి చెప్పాలి అంటే, ఇప్పుడు పాసింగ్ ఆ టీమ్ ఉంది, వాళ్ళ అకాడమిక్ ఇయర్ కంప్లీట్ చేసుకున్న వాళ్ళకి మీ ప్రోగ్రెస్ అంటే ఏం చెప్తారు? ఎలా అనిపించింది ఆ రోజు ఆ కన్వకేషన్ మీరు అటెండ్ అయినప్పుడు? 25 years బ్యాక్ మేము స్టార్ట్ చేసినాం మేడం. అక్కడ మేము స్టార్ట్ చేసిన రోజున 2002 జూన్ ఫస్ట్ వీక్ అవర్ స్ట్రెంగ్త్ వాజ్ 180 స్టూడెంట్స్, 12 టీచర్స్, 12 నాన్ టీచింగ్. నౌ టుడే అనురాగ్ యూనివర్సిటీ 17,070 మంది స్టూడెంట్స్, 1,453 టీచింగ్ అండ్ నాన్ టీచింగ్. ఇంకా అంత గ్రోత్ వచ్చిందంటే స్టూడెంట్స్, పేరెంట్స్ యొక్క విశ్వాసం. ఇవాళ కాలేజీలో చేరిన 4 years బ్యాక్ చేరిన ప్రతి స్టూడెంట్ దే గాట్ జాబ్స్. కాన్వకేషన్ మాట్లాడి వాళ్ళందరికీ డిగ్రీస్ ఇస్తుంటే వాళ్ళందరిని అడిగాను, ఎందులో జాబ్ వచ్చిందంటే వాడు 3-4 చదువుతున్నాడు. ఆ అమ్మాయిని అడిగితే ఎందులో వచ్చినంటే యాక్సెంచర్, కాగ్నిజెంట్, క్యాప్జెమినీ. వాళ్ళు సెలెక్ట్ చేసుకుని ఎక్కడ చేస్తున్నావు అంటే ఇంకా ఆలోచిస్తున్నాను సార్ అంటున్నారు. అంటే ఒక్కో కంపెనీ యాక్చువల్గా L&T Mindtree 300 పైన ఇచ్చింది, క్యాప్జెమినీ, కాగ్నిజెంట్ 200 పైన ఇచ్చినాయి, 200-250 పైన ఇచ్చినాయి, ఇన్ఫోసిస్, TCS అన్నీ ఎన్ని జాబ్స్ వచ్చినాయండి. 2,500 జాబ్స్ ఈసారి ఎలిజిబుల్ 1,455-1,500 మెంబర్స్ ఉంటే ఆల్మోస్ట్ ఒక్కొరికి 2, 3, 4 జాబ్స్ వచ్చినాయి. వాళ్ళందరూ కూడా అక్కడికి పోయిన తర్వాత దండం పెడుతూ మా అమ్మాయికి మా అబ్బాయికి వచ్చిందని వాళ్ళు పేరెంట్ ఒక ఫోటో దిగుతాం సార్. చాలా ఆనందం వాళ్ళ కళ్ళల్లో, ఒక గ్రాటిట్యూడ్ కూడా ఉంది. ఖచ్చితంగా వాళ్ళు సార్ మీరు ఇట్లా సీట్ ఇచ్చిండ్రు, లేకపోతే ఇవాళ జాబ్ వచ్చింది మాకు 6 లక్షలు, 8 లక్షలు, 10 లక్షలు. 10 లక్షల పైనే దరిదాపుగా 200 మంది ఉన్నారు. ఒక అమ్మాయికి 53 లక్షలు వచ్చింది మైక్రోసాఫ్ట్లో. ఇంకో అమ్మాయి, ఆ ఊరి అమ్మాయి, చిన్న విలేజ్ అక్కడ వెంకటాపురం అని, ఆ విలేజ్ అమ్మాయికి 32 లక్షల జాబ్ వచ్చింది. చాలా పేద అమ్మాయి. షీ మే బీ పూర్ బట్ షీ ఈజ్ వెరీ రిచ్ ఇన్ హర్ ఎడ్యుకేషన్. 32 lakhs. ఇంకో 2 పిల్లలకి 30 lakhs. మా టీచర్స్ అందరే మా జాబ్సే 7 లక్షలు, 8 లక్షలు ఉంటుంది. వాళ్ళకు పిల్లలకు 30 లక్షలు, 32 లక్షలు వచ్చిందంటే పరేషాన్ అవుతుంటారు. కాబట్టి కంపెనీస్ చాలా జాబ్స్ ఇచ్చినాయి. ఆ జాబ్స్ శాలరీ కూడా యావరేజ్ శాలరీ ఇంతకుముందు 3-3.5 లక్షలు ఎక్కువ, ఇవాళ అరౌండ్ 5.5-6.5 lakhs వచ్చింది ఈ సంవత్సరం యావరేజ్ శాలరీ. 10 lakhs పైన 200 మందికి వచ్చినాయి. కాబట్టి గ్రోన్ ఇన్ నెంబర్స్ 180 నుంచి 17,000 మందికి పెరిగింది. డిఫరెంట్ స్కూల్స్, డిఫరెంట్ ఇవన్నీ రావడం. ఎంప్లాయ్మెంట్ 1,500 మందికి ఎంప్లాయ్మెంట్ అంటే మామూలు విషయం కాదు కదా. అదేవిధంగా క్వాలిటీ. సో వీ బిలీవ్డ్ ఇన్ 3 things. యూ నీడ్ టు హ్యావ్ బెస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. మిగతా అందరికంటే బెస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి. ఇవాళ ఒకరు పెట్టలేకపోతే ఇవాళ నెక్స్ట్ ఇయర్ తీసేస్తాం, కొత్తది పెట్టేస్తాం. ఫ్యాకల్టీ, బెస్ట్ ఫ్యాకల్టీ అందరం చెప్తాం బెస్ట్ కమిటెడ్ అని, పెట్టడం కాదు. ఎట్లా మెజర్ చేస్తారు? వాళ్ళ పబ్లికేషన్స్. పోయినసారి 500 పబ్లికేషన్స్ ఉంటే ఈసారి 1000 పబ్లికేషన్ చేసిండ్రు. అనురాగ్ యూనివర్సిటీ ఓన్లీ ఫ్యాకల్టీ. లాస్ట్ టైం 500, మొన్న గత సంవత్సరం 2025లో 1000 పబ్లికేషన్ చేసిండ్రు. పబ్లికేషన్ చేయాలంటే ఊరికనే చేయరు కదా మేడం, ఏదో ఒకటి ఎంకరేజ్మెంట్ చేయాలి. ఏం చేసినాం? PhD చేస్తున్నారు కొంతమంది మన వాళ్ళు. వాళ్ళందరికీ మినిమం 2 lakhs అడిషనల్గా రీసెర్చ్ గ్రాంట్ తీసుకో. రిటర్నబుల్ కాదు, డైరెక్ట్గా 2 lakhs నువ్వు తీసుకో. ఇక గవర్నమెంట్కి అప్లై చేసి అది చేసి ఇది చేసి ఇవన్నీ ఉంటాయి. ఏం లేదు, నువ్వు చేస్తావు రీసెర్చ్, నీకు ఏం ఎక్విప్మెంట్ దేనికో సార్లు తీసుకో, అన్ని యూనివర్సిటీ ప్రొవైడ్ చేసింది, పబ్లిష్ చేస్తావు. కొంతమందికి Q1 జర్నల్లో పబ్లిష్ చేస్తే ఆ పేపర్ పబ్లిష్ చేసినందుకు 75,000 రూపాయలు ఇచ్చినాం ఇన్సెంటివ్. ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేషన్లో వీ హ్యావ్ అవర్ ఓన్ బెంచ్ మార్క్. మేమే ఒక బెంచ్ మార్క్ సెట్ చేసుకుంటాం. ఎవ్రీ టైమ్ వీ ఓన్లీ క్రాస్ అవర్ ఓన్ బెంచ్ మార్క్. ఎవ్రీ ఇయర్ దానికి ఒక టార్గెట్ పెట్టుకుంటారు, దీన్ని అచీవ్ చేయాలి, సర్పాస్ అవ్వాలి. ఫ్యాకల్టీ ఉందనుకోండి, ఫ్యాకల్టీ రీసెర్చ్లో మంచిగా ఉండాలి, అప్ స్కిల్ కావాలి. నాన్ టీచింగ్ కూడా అప్ స్కిల్ కావాలి కదా. ల్యాబ్స్ టీచరింగ్ చెప్తారు థియరీలో, ల్యాబ్ పోయిన తర్వాత ఎవరు చెప్తారు? నాన్ టీచింగ్ వాళ్ళు ఉంటారు.
వాళ్ళు కూడా అప్గ్రేడ్ కావాలి కదా. వాళ్ళు అప్గ్రేడ్ కాకపోతే ఏముంటుంది, చాలా గ్యాప్ ఉంటుంది. కాబట్టి టీచర్స్ కాన్సన్ట్రేషన్, నాన్ టీచింగ్ కాన్సన్ట్రేషన్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కాన్సన్ట్రేషన్, సో ఎంటైర్ అడ్మినిస్ట్రేషన్ కూడా వాటి మీదే ఉంటుంది. కాబట్టి వీ హ్యావ్ అవర్ ఓన్ బెంచ్ మార్క్. ఎవ్రీ ఇయర్ వీ క్రాస్ అవర్ బెంచ్ మార్క్. సో దట్ ఈస్ వే వీఆర్ గెటింగ్ ఆల్ అక్రిడేషన్స్, ర్యాంకింగ్స్ అండ్ ఎవ్రీథింగ్ బెస్ట్ ఇన్ తెలంగాణ. స్టూడెంట్స్ మీ మీద నమ్మకం ఉంచింది కాబట్టే ఇన్ని వేల మంది చేస్తున్నారు. కాబట్టే వాళ్ళకి అవుట్కమ్ ఖచ్చితంగా వాళ్ళకి ప్లేస్మెంటే కావాలి, వస్తున్నది. దానికి కావాల్సిన వర్క్ అంతా అక్కడ ఉన్న మేనేజ్మెంటు, ఆ టీచింగ్, నాన్ టీచింగ్తో చేపిస్తున్నారు. బెస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీరు ఎప్పుడైనా విజిట్ చేయండి, చూసుంటారు, చూడండి. దట్ ఈస్ ద వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్ తెలంగాణ. దెర్ ఇస్ నో డౌట్. ఫ్యాకల్టీకి మీరు ఎలా అయితే ఎంకరేజ్ చేస్తున్నారో వాళ్ళ పబ్లికేషన్స్, వాళ్ళ ఆర్టికల్స్ ఇవన్నీ పబ్లిష్ అవ్వడానికి, అండ్ స్టూడెంట్స్ కూడా కొన్ని ఆలోచనలు అనేవి ఉంటాయి, స్టార్టప్స్ చేయాలనో లేకుంటే వాళ్ళు కూడా ఎక్స్ప్లోర్ చేయడానికి, ఇవన్నీ వాళ్ళకు కూడా కావాల్సినటువంటి ఫండ్ కావచ్చు, ఎంకరేజ్మెంట్ కావచ్చు, ఎలా చేస్తుంది అనురాగ్? వాళ్ళందరికీ కూడా ఇప్పుడు టీచర్స్కి ఎట్లా ఇస్తున్నామో వాళ్ళకు కూడా ఇండియాలో 75 years ఆఫ్ ఇండిపెండెన్స్ సందర్భంగా 75 మినీ శాటిలైట్స్ ఎగరేయాలని చెప్పి డిసైడ్ చేసుకున్నారు. మేము ఒక 2 crores దానికి ఇన్వెస్ట్మెంట్ చేసినాం. ఆ స్టూడెంట్స్ వాళ్ళు తయారు చేసుకొని వాళ్ళందరూ ఎక్కడెక్కడ వాళ్ళ యొక్క మినియేచర్ శాటిలైట్స్, చిన్న శాటిలైట్స్ తయారు చేస్తారు. ఈ గ్రూప్ తయారు చేస్తే దీస్ పీపుల్ కుడ్ పార్టిసిపేట్ ఇన్ డిఫరెంట్ ప్లేసెస్, క్రొయేషియాలో అక్కడెక్కడ పార్టిసిపేట్ చేస్తే దేవ్ గాట్ ఫస్ట్ ప్రైజ్ ఇన్ ఇండియాలో కాదు, వరల్డ్లో ఎక్కడ పోయినా మా స్టూడెంట్సే పార్టిసిపేట్ చేయడం వల్ల. కాబట్టి మన వాళ్ళు అవకాశం ఇవ్వాలి. టీచర్స్తో ఏ విధంగా ఇస్తున్నాం, స్టూడెంట్స్కి ఇవ్వాలంటున్నాం. వాళ్ళు బయట కాన్ఫరెన్సెస్కి పోదామంటే ఇస్తాం. వాళ్ళు పేపర్స్ పబ్లిష్ చేస్తే కూడా 75,000 వాళ్ళకి ఇచ్చినాం కదా, ఆ స్టూడెంట్ నేమ్ ఉంటే కూడా వాళ్ళకు కూడా ఇచ్చేస్తాం. పబ్లికేషన్ చేసినా ఇస్తాం, బయట క్లబ్స్లో వాళ్ళందరికీ ఉన్నట్లయితే ఇచ్చేస్తాం. తర్వాత మంచి ర్యాంక్స్ ఏమైనా ఉన్నట్లయితే ఎవ్రీ ఇయర్ క్లాస్లో టాప్ వచ్చిన వాళ్ళకి ఇస్తాం. ఫస్ట్ ఇయర్ ఇట్ సెల్ఫ్ అనురాగ్ సెట్లో మంచి ర్యాంకింగ్ వచ్చిందనుకోండి, 500 మందికి మంచి స్కాలర్షిప్స్తో పాటు ఇవి కూడా ఇస్తున్నాం. అందుకే స్టూడెంట్స్ని ఎంకరేజ్ చేస్తాం, ఫైనాన్షియల్ హెల్ప్ చేస్తాం, బయటికి కాన్ఫరెన్సెస్కి పోతే ఇస్తాం, పేపర్ పబ్లిష్ చేస్తే ఇస్తాం. కాబట్టి అన్ని రకాల ఎంకరేజ్మెంట్ ఫ్యాకల్టీకి ఎట్లా ఇస్తాం, స్టూడెంట్స్ కూడా అట్లే ఇస్తున్నాం. ఈరోజే వచ్చినటువంటి ఒక న్యూస్ ఏంటంటే, టెక్నికల్గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది లేదు కాబట్టి మన నేషన్ వైడ్గా ఆల్మోస్ట్ ఒక 60+ ఇంజనీరింగ్ కాలేజెస్ లైసెన్స్ రద్దు చేసింది. వాళ్ళు ఇప్పుడు క్లోజ్ చేసుకోవాల్సినటువంటి పరిస్థితి. ఇప్పటికీ అలాంటి సిచ్యువేషన్ ఉంది అనుకుంటే, మీరు ఈ యూనివర్సిటీ స్టార్ట్ చేసినప్పుడు ఉండాల్సినటువంటి ఎస్టాబ్లిష్మెంట్, ఇన్ఫ్రాస్ట్రక్చరు, ఫెసిలిటీసు, వీటన్నిటితో పాటుగా మళ్ళీ సరికొత్త యూనివర్సిటీస్ అనేవి ఎవ్రీ ఇయర్ వస్తూనే ఉంటాయి. కాబట్టి ఒక రకంగా ఇది కాంపిటీషన్లో ఎవరు ముందుకు వెళ్ళాలి, అట్ ద సేమ్ టైం ట్రాక్ రికార్డ్ అనేది అది మెయింటైన్ చేసుకోవాలి. అంటే ఈ ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం ఎలా మారుతూ వచ్చిందంటారు ఎడ్యుకేషన్ సిస్టమ్? అంటే చాలా ఎక్కువగా వచ్చిన ఇన్స్టిట్యూషన్స్, యూనివర్సిటీస్ కూడా మన దగ్గర కూడా ఇవాళ చాలా ఎక్కువగా వస్తున్నాయి. మనం లాస్ట్కి మన రాష్ట్రంలో వచ్చింది ప్రైవేట్ యూనివర్సిటీ అనేది, బయట కూడా ఎక్కువైపోయినాయి. అసలు తెలంగాణలో ప్రైవేట్ యూనివర్సిటీ అనేది వచ్చిందే లాస్ట్ తెలంగాణ రాష్ట్రం. నెంబర్ ఆఫ్ ప్రైవేట్ యూనివర్సిటీస్ పెరిగిన కొద్దీ మిగతా ఇన్స్టిట్యూషన్స్ మీద కూడా ఎఫెక్ట్ ఉంటుంది ఖచ్చితంగా. ఒకటి, ఆల్ ఓవర్ ఇండియాలో ఇంజనీరింగ్ చదివే వాళ్ళ యొక్క స్ట్రెంత్ అట్లానే ఉంటుంది. ఇంజనీరింగ్ ఇన్స్టిట్యూషన్స్, కోర్సెస్ అవన్నీ పెరిగిపోయినప్పుడు మంచి ఇన్స్టిట్యూషన్ ఉంటుంది, క్వాలిటీ తక్కువ ఉన్న వాళ్ళు సైడ్ లైన్ అయిపోతారు. అట్లానే ఇవాళ మీరు చూసిన న్యూస్, ఏఐసిటీ లాస్ట్ ఇయర్ 60 కాలేజెస్ క్లోజ్ చేసుకునే అన్నది. ఒకటి, క్వాలిటీ లేకపోతే వెళ్ళిపోవడం అనేది రైట్, అది ఫిట్టెస్ట్ సర్వైవల్ అని చెప్పేసి ఉన్నది కాబట్టి ఉన్నాయి కాబట్టి అవి ఉంటాయి. కాబట్టి ఇలా కట్ త్రోట్ కాంపిటీషన్లో క్వాలిటీ ఇవ్వకపోతే అవుట్ అవుతారు. దానికి ఇంకా చాలా కూడా ఇలా 60 కాదు, రేపు 600 పోతాయి. అదొకటి. రెండోది, తెలంగాణలో మన రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన ఫీజులు ఇవ్వకపోవడం వల్ల ఇవాళ బై ఎండ్ ఆఫ్ దిస్ కాంగ్రెస్ రూల్ దరిదాపుగా 50% కాలేజ్ క్లోజ్ అయిపోతుంటాయి. తెలంగాణ వాళ్ళు పెట్టిన జూనియర్ కాలేజు, డిగ్రీ కాలేజు, ఇంజనీరింగ్ కాలేజు, ఫార్మసీ కాలేజ్, ఎంబీఏ కాలేజీలు 3 years నుండి వాళ్ళకు ₹1 రావట్లేదు. ఇవాళ ఏదో అప్పులు చేసో ఏదో చేసేసి మొత్తం మీద శాలరీస్ కొద్దిగా పే చేస్తున్నారు, కొంతమంది చేయట్లేదు. ఇఫ్ ఇట్ కంటిన్యూస్ ఫర్ అనదర్ 1 year, 2 years, బై ఎండ్ ఆఫ్ ద కాంగ్రెస్ రూల్ ఎగ్జిస్టింగ్ కాలేజెస్ మొత్తం తెలంగాణ గ్రాడ్యుయేట్స్, పీజీస్ వీళ్ళందరూ పెట్టుకునే అన్నీ కూడా more than 50% will be closed, and all these people ఎవరైతే పెట్టుకున్న వాళ్ళందరూ కూడా ఆ యొక్క కొంతమంది టీచర్స్ వాళ్ళు వీళ్ళు కలిపి 5 మంది 10 మంది కలిపి పెట్టుకున్నారు, వాళ్ళందరూ కూడా రోడ్డు మీద రాబోతున్నారు. దాట్ ఈస్ గోయింగ్ టు బి ద ఫ్యాక్ట్.
ఇలాంటి క్రైసిస్ ఉంది అనుకున్నప్పుడు ప్రతి ఒక్కరూ స్ట్రగుల్ అవుతున్నటువంటి సిచ్యువేషన్లో అనురాగ్ యూనివర్సిటీ స్కాలర్షిప్స్ ఇస్తోంది, వాళ్ళందరినీ ఎంకరేజ్ చేస్తోంది. మీకు కూడా రీఎంబర్స్మెంట్ ఇష్యూ అనేది ఉంటుంది కదా, వీటన్నిటిని ఓవర్కమ్ అయ్యి మళ్ళీ స్టూడెంట్స్ కోసం ఇంత ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ ఎలా చేస్తున్నారు మీరు? అనురాగ్ యూనివర్సిటీ వీ హ్యావ్ డిఫరెంట్ ఇన్స్టిట్యూషన్స్, కంప్లీట్లీ డిపెండెంట్ ఆన్ దర్ ఫీ రియంబర్స్మెంట్ ఇన్స్టిట్యూషన్స్ కొన్ని ఉంటాయి. అంటే 30% మేనేజ్మెంట్ ఉన్న అది కోదాడ కాలేజ్ ఉంది, ఇట్ ఈజ్ సర్వైవల్ అనేది ప్రాబ్లం. ఇంకో కాలేజ్ ఉన్నది, అక్కడ సర్వైవల్ సిటీలో ఉండే కాలేజీలు కొద్దిగా ఇంకో 1 year 2 years సర్వ్ కావచ్చు. ఇలా అనురాగ్ యూనివర్సిటీలో ఇట్ ఈస్ ఏ ఫస్ట్ ఇయర్ ఏదైతే 6 years బ్యాక్ మేము స్టార్ట్ చేస్తున్నప్పుడు ఏదైతే కోర్సెస్ ఉన్నాయో వాటికి స్టేట్ గవర్నమెంట్ యొక్క రూల్స్ అవన్నీ వర్తిస్తాయి. తర్వాత ఆ 6 years నుండి స్టార్ట్ అయిన అన్ని కోర్సెస్కి అనేది వీ హ్యావ్ అవర్ ఓన్ సిలబస్, ఫీజు, ఎవ్రీథింగ్ ఉంటుంది. కాబట్టి మేము అట్లీస్ట్ వస్తుంది కాబట్టి క్రాస్ సబ్సిడీ వల్ల కొద్దిగా సర్వైవ్ అవుతున్నాం. అదర్వైజ్ ఓన్లీ కంప్లీట్గానే గవర్నమెంట్ మీద ఇవాళ మేము సర్వైవ్ ఉన్నట్లయితే వీ కుడ్ హ్యావ్ క్లోజ్ లాంగ్ బ్యాక్. మా యొక్క 25 yearsలో ఒక్క నెల కూడా, ఒక్క రోజు కూడా, డ్యూరింగ్ ఈవెన్ కోవిడ్ పీరియడ్లో కూడా శాలరీ ఇవ్వకుండా లేం. దట్ ఈస్ ద క్రెడిబిలిటీ ఆఫ్ ద అనురాగ్ మేనేజ్మెంట్. సెంట్రల్ గవర్నమెంట్ ఇవ్వలే, స్టేట్ గవర్నమెంట్ ఇవ్వలే, ఐఐటీస్ ఎన్ఐటీస్ కూడా 2 months ఆపినాయి. But we, the at Anurag, we have been paying salaries on 5th of every month in the last 25 years. 25 yearsలో టీచింగ్ కానీ నాన్ టీచింగ్ కానీ ఒక్కరోజు కూడా డివేట్ కాలే. దట్ ఈస్ అవర్ క్రెడిబిలిటీ, దట్ ఈస్ అవర్ స్ట్రెంగ్త్, దట్ ఈస్ అవర్ క్వాలిటీ. సో ఇవన్నీ ఉన్నాయి, వీటన్నిటితో పాటుగా ముందుకు వెళ్తూ ఉన్నప్పుడు ఒక కాంపిటీషన్ అనేది విపరీతంగా కనిపిస్తుంది. అందులో కూడా మీరు ఇప్పుడు నీలిమా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అని పెట్టుకున్నారు, ఫార్మసీ అనేది ఉంది. వీటన్నిటిలో కూడా క్వాలిటీ అనేది ఎలా అష్యూర్ చేస్తారు మీరు? ఇఫ్ ఐ డోంట్ మెయింటైన్ క్వాలిటీ ఐ విల్ క్లోజ్ ఇట్. అవును కదా, అంతే. నేను చేయగలుగుతున్న అన్నిట్లలో రాదు. అగ్రికల్చర్ సైన్సెస్ ఉన్నది, అందులో లాస్ ఉంటుంది మాకు, అయినా వీఆర్ రన్నింగ్ ఇట్. ఫార్మసీ బెస్ట్ ఫార్మసీ కాలేజ్ ర్యాంకింగ్స్లో కానీ, ఎన్ఆర్ఎఫ్ ర్యాంకింగ్ కానీ, మిగతాయి కానీ మొత్తం అన్నిట్లలో వీఆర్ ద బెస్ట్. బట్ 50కి 50 టీచర్స్ డాక్టరేట్స్ ఉంటారు, శాలరీస్ ఎక్కువ, అయినా వీఆర్ రన్నింగ్ ఇట్. మెడికల్ కాలేజ్ ఉన్నది, మెడికల్ కాలేజ్ ఇంకా 5 years కాలేదు కాబట్టి 3rd yearలో ఉన్నది, అక్కడ కూడా మేము సర్వీస్ చేస్తున్నాం. ఆల్మోస్ట్ 80% ఆఫ్ ద పేషెంట్స్ విల్ బి గెటింగ్ ఫ్రీ సర్వీస్ ఎక్సెప్ట్ 80% ఆఫ్ ద పేషెంట్స్ హూ విజిటింగ్ టీచింగ్ హాస్పిటల్ దే ఆర్ గెటింగ్ ద ఫ్రీ సర్వీస్, నీలిమా హాస్పిటల్. సో ఒక సోషల్ కన్సర్న్ ఉంది కాబట్టి మేము చేస్తున్నాం. కొంత లాస్ లాభం అన్నీ ఉంటాయి బిజినెస్ అన్న తర్వాత, బట్ వీఆర్ నాట్ లుకింగ్ అట్ ద ప్రాఫిట్ సైడ్. వీఆర్ ద పొలిటికల్ ఫ్యామిలీ, రైట్? సో వీ నీడ్ టు కన్సిడర్ ద సొసైటల్ కన్సర్న్స్, సొసైటీ యొక్క రిక్వైర్మెంట్స్ ఆలోచించి చేసుకోవాలి. ఒకటే బిజినెస్ చేయదలుచుకుంటే మీరు ఊరికే రాజకీయాలు వదిలిపెట్టి అది చేసుకుంటే అయిపోద్ది. అవును. సో బిజినెస్ అనగానే మనకి కమర్షియల్గా ఆలోచించడం అనేది మొదలవుతుంది, ఎంత ఫీజులు ఇవన్నీ ఉంటాయి. బట్ వీ హర్డ్ అబౌట్ అనురాగ్ యూనివర్సిటీ, మిగతా వాటితో పోలిస్తే ఫీజులు కూడా చాలా చాలా తక్కువగానే ఉంటాయి, హైఫై అనేది ఉండదు అనేది. అట్ ద సేమ్ టైం స్కాలర్షిప్స్ ఇస్తారు. అండ్ మీరు ఇంతకుముందు చెప్పినట్టుగా అనురాగ్ యూనివర్సిటీ కండక్ట్ చేసేటువంటి ఎంట్రన్స్ టెస్ట్, దాన్ని బేస్ చేసుకొని వచ్చేటువంటి వాళ్ళకి బెనిఫిట్స్ ఇవన్నీ చూసినప్పుడు ఎంతమందికి ఇస్తారు, వాళ్ళకు ఉన్నటువంటి క్రైటీరియా ఏంటి, ఎలా వాళ్ళని సెలెక్ట్ చేసుకుంటారు మీరు? యాక్చువల్గా మా ఫీజు కూడా మేము డొనేషన్ తీసుకోము మేడం. అనురాగ్ యూనివర్సిటీ దేర్ ఇస్ నో డొనేషన్. ఫీజులు కంప్యూటర్ సైన్స్ ఏఎంఎల్ అంటే అరౌండ్ 3 lakhs ఉంటుంది, ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ అటువంటి కోర్సెస్కి 2.5 lakhs ఉంటుంది. తర్వాత మెకానికల్ కోర్ సబ్జెక్ట్స్ ఉన్నట్లయితే డిమాండ్ తక్కువ ఉందని కాబట్టి 1.5 lakh ఉంటుంది. 1.5, 2.5, 3. అందులో కూడా ఇంకెవరన్నా మంచిగా ఇప్పుడే ఎన్రాక్ సెట్ ఎగ్జామ్ రాశాను, 500 మంది స్టూడెంట్స్ స్కాలర్షిప్స్ ఇస్తాం. కొంతమందికి ఫ్రీ జీరో ఫీజ్, వాళ్ళు మంచిగా ఫస్ట్ 10-15 people అనురాగ్ సెట్లో ర్యాంక్స్ వస్తాయి. కొంతమందికి 75% స్కాలర్షిప్, కొంతమందికి 50, కొంతమందికి 25. ఫస్ట్ 100 ranks అనురాగ్ సెట్లో వచ్చిన వాళ్ళందరికీ కూడా మినిమమ్ ఆఫ్ 25, మ్యాక్సిమమ్ ఆఫ్ జీరో ఫీజ్ అది ఇచ్చేస్తాం. 101 నుంచి 500 దాకా వచ్చిన వాళ్ళందరూ కూడా ఒక 50,000 వాల్యూ చేసే ల్యాప్టాప్ ఇస్తాం. ఓకే, ఖచ్చితంగా. కాబట్టి స్కాలర్షిప్స్ కానీ ఒక 500 members ఇట్లా ఇవ్వడం. కొంతమందికి గవర్నమెంట్లో జాయిన్ అయిన వాళ్ళందరూ కూడా ఫీ రియంబర్స్మెంట్ ద్వారా స్కాలర్షిప్ వస్తుంది. అంటే ఆల్మోస్ట్ 75% ఆఫ్ ద స్టూడెంట్స్ హు ఆర్ అడ్మిటింగ్ ఇన్ టు ద అనురాగ్ గెట్ ఐదర్ దిస్ ఆర్ దట్ స్కాలర్షిప్. దాంట్లో బెనిఫిట్ అనేది ఉంటుంది, వచ్చేస్తుంది. ఇప్పుడు అనురాగ్ సెట్ అనేది కంప్లీట్ అయిపోయిందా? అడ్మిషన్ ప్రాసెస్ అనేది ఎప్పుడు అవుతుంది, ఎప్పటిదాకా క్లోజ్ అవుతుంది? అనురాగ్ సెట్ ఎవ్రీ ఇయర్ యాక్చువల్గా November-Decemberలోనే స్టార్ట్ చేస్తుంటాం.
చేసి అన్ని జిల్లాలో ఉన్న అన్ని జూనియర్ కాలేజ్కి వెళ్ళి వాళ్ళు ఫస్ట్ ఫేజ్లో అక్కడ చేస్తారు. సెకండ్ ఎవ్రీ సండే కానీ లేకపోతే అక్కడ క్యాంపస్లో పెడుతుంటాం. థర్డ్ ఆన్లైన్లో కూడా వాళ్ళు ఎగ్జామ్ రాయొచ్చు. ఫోర్త్ ఇవన్నీ రాసిన తర్వాత ఓ 25,000 30,000 35,000 ఎవ్రీ ఇయర్ రాస్తుంటారు అన్రాక్ సెట్. ఆ రాసిన వాళ్ళందరినీ మళ్ళీ ఇక్కడ తీసుకొస్తే మళ్ళీ ఒక 5-6 వేల మంది ఎగ్జామ్ రాస్తారు. వాళ్ళందరూ కూడా అందులో క్వాలిఫై అయిన వాళ్ళందరూ మళ్ళీ పెట్టి వాళ్ళ దగ్గర నుంచి వెళ్ళి మనం ఇక్కడ అన్రాక్ సెట్కి ఏదైతే స్కాలర్షిప్స్ కావాలనో దాన్ని ఇస్తాం. ఇప్పుడు మళ్ళీ ఎప్పటి నుంచి మీరు క్లాసెస్ అవి స్టార్ట్ చేస్తున్నారు? ఎప్పటిదాకా ఉంటుంది అడ్మిషన్ ప్రాసెస్? 1 ఆగస్ట్ నుంచి క్లాసెస్ స్టార్ట్ చేస్తాం మేడం. ఆల్మోస్ట్ అడ్మిషన్స్ మేజర్ 75% అడ్మిషన్స్ మా అయిపోయినాయి. ఓన్లీ కౌన్సిలింగ్ ద్వారా వచ్చేటివి ఉన్నాం, ఇంకా పైన కొన్ని వచ్చేసేవి తప్ప అవర్ అడ్మిషన్స్ ఆర్ క్లోజ్డ్. ఆల్మోస్ట్ మేలోనే స్టార్ట్ అవుతాయి. మే జూన్ జూలైలో ఆల్మోస్ట్ జూలై ఎండింగ్ వరకు అయిపోతే 1 ఆగస్ట్ నుండి క్లాసెస్ మేము స్టార్ట్ చేస్తాం. ఇప్పుడు పేరెంట్స్ ఒక వైస్ డెసిషన్ తీసుకోవాలి అంటే దిస్ ఈస్ ద రైట్ టైం అంటే ఒక ప్రాపర్గా ఒక డెసిషన్ తీసుకోవాలి. ఇప్పుడు కోసం కాదు, భవిష్యత్తు గురించి ఆలోచించాలి. చాలా వరకు పేరెంట్స్కి ఉంటుంది, మేము అనుకున్నది చేసుకోలేకపోయాం, కనీసం మా పిల్లలైనా కావాలి, అలాంటి సిచ్యువేషన్ మేము ఊహించుకుంటాం అనుకున్నప్పుడు ఆ పేరెంట్స్కి ఏం చెప్తారు మీరు? పేరెంట్స్కి ఖచ్చితంగా వాళ్ళు ఒక కాలేజీలో చేర్పించే ముందు కాలేజీకి రావాలి. ఊరికేనే వాళ్ళు చెప్పిందో వీళ్ళు చెప్పిందో నేను పెట్టిన అడ్వర్టైజ్మెంటో లేకపోతే ఇంకోటో దాని ద్వారానే మీరు దాన్ని బట్టి కాలేజీకి రండి. కాలేజీలో కొంతమందిని వాళ్ళని తెలుసుకోండి. అయిపోతున్న పిల్లలు మనకు తెలిసిన వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఏముంది ఎట్లుంది, టీచింగ్ ఎట్లుంది, ఉద్యోగాలు ఏమొస్తున్నాయి, మా వెబ్సైట్లు ఉంటాయి, మిగతా ఉంటే వాళ్ళని కూడా అడిగి అన్నీ తెలుసుకొని వచ్చినా లేదని తెలుసుకొని మిగతా వాళ్ళందరికీ వస్తుందా రావట్లేదా, టీచింగ్ మంచి జరుగుతుందా లేదా, డిసిప్లిన్ బాగుందా లేదా, ఇవన్నీ తెలుసుకున్న తర్వాతనే ఆ అబ్బాయిని కానీ అమ్మాయిని కానీ అందులో చేర్పించాలి. ఊరికే ఇంకో ఎవరో చెప్పి వాళ్ళు చెప్పిన వీళ్ళు చెప్పినని కాకుండా స్వయంగా మీరు విజిట్ చేసి బాగుందని అనుకున్న తర్వాత లేకపోతే మీ అబ్బాయో లేకపోతే మీ తమ్ముడో లేకపోతే మీ ఊరు వాళ్ళో చెప్తే అప్పుడు మాత్రం నమ్మండి. మీ కళ్ళని మీరు నమ్మండి, మీ చెవులను మీరు నమ్మండి. సీయింగ్ ఈజ్ బిలీవింగ్. ఎస్, సీయింగ్ ఈజ్ బిలీవింగ్. కాబట్టి రండి, చూడండి, మాట్లాడండి, తెలుసుకోండి. దెన్ ఓన్లీ అడ్మిట్. ఎక్కడ కానీ అనురాగలో కానీ ఇంకో దగ్గర కానీ జాయిన్ అయ్యేటప్పుడు ఖచ్చితంగా నాకు ఇక్కడ ఈ కాలేజీలో యూనివర్సిటీలో చేరిస్తే అమ్మ పర్వాలేదు, మా వాడు మా అమ్మాయి మంచిగా వస్తారు అని చెప్పేసి నమ్మకంతో తెలుసుకున్న తర్వాత చేర్పించాలని నా కోరిక. అనురాగ్ యూనివర్సిటీ ఫర్ ఏ బ్రైట్ ఫ్యూచర్, స్టూడెంట్స్కి కావాల్సినటువంటి ఒక బెటర్ ఫ్యూచర్ అనేది ఏముంటుంది అనే దానికోసం ఖచ్చితంగా అనురాగ్ యూనివర్సిటీలో వాళ్ళు చూసుకున్నట్లయితే ఇలా ఆల్ ఓవర్ ఇండియాలో ద బెస్ట్ ర్యాంక్ తెలంగాణలో ఉండే NIRF ర్యాంకింగ్ కన్సిస్టెంట్గా లాస్ట్ 6 years నుండి వస్తుంది. అక్రెడిటేషన్స్, NBA అక్రెడిటేషన్, NAC అక్రెడిటేషన్స్, వీక్, అవుట్లుక్, ఈవెన్ టైమ్స్, ఎవ్రీవేర్ ఇక్కడ కానీ మేము పార్టిసిపేట్ చేస్తే, కొన్ని మేము పార్టిసిపేట్ చేయకుండానే వాళ్ళు డైరెక్ట్ తీసుకుంటారు, కొన్ని మేము వాళ్ళ యొక్క డేటా అడిగితే పంపిస్తే చేస్తుంటారు. చాలా ఏజెన్సీస్ వచ్చినాయి కాబట్టి ఇప్పుడు సస్టైనబిలిటీలో గ్లోబల్ ర్యాంక్స్ వచ్చినాయి. నేను చూస్తే 17 ఏరియాస్లో ఉంటాయంట. ఆ 17 ఏరియాస్లో ఒక 4 ఏరియాస్లో వీ హావ్ గాట్ వెరీ గుడ్ ర్యాంక్, గ్లోబల్ ర్యాంకింగ్స్. కాబట్టి అన్నీ అంటే మెయింటెనెన్స్, హైజీనిక్, తర్వాత గ్రీనరీ అన్నిట్లలో కూడా మంచి చూస్తే ఒక 4 ఏరియాస్లో వచ్చినాయి. కాబట్టి టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్ అనేది ఎక్కడో ఉంటుంది. వాళ్ళ ర్యాంకింగ్స్లో కూడా మనం మంచిగా వచ్చినాయి ఉంటే NIRF ర్యాంకింగ్ సెంట్రల్ గవర్నమెంట్ది, అందులో రావడం కానీ వీక్ ఇవన్నీ రకరకాలుగా టైమ్స్ రెగ్యులర్ పేపర్, టైమ్స్ హైయర్ ఎడ్యుకేషన్ అన్నిట్లలో కూడా బ్రహ్మాండంగా వచ్చినాయి. కాబట్టి ర్యాంక్స్ వైజ్ చూసినా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ వైజ్ చూసినా, ప్లేస్మెంట్స్ వైజ్ చూసినా వాళ్ళకి తెలంగాణలో ఫస్ట్ అవ్వపడేది అనురాగ్ తప్ప వేరేది కాదు. కాబట్టి వాళ్ళందరికీ మేము ప్రొవైడ్ చేయలేం, వచ్చిన వాళ్ళందరికీ ప్రొవైడ్ చేయలేం. కాబట్టి కొద్దిమంది మేము చేయగలుగుతున్నాం. వాళ్ళు కూడా చేరిన వాళ్ళందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. కాబట్టి తల్లిదండ్రులందరూ కూడా ఇవన్నీ చూసుకోవడంతో పాటు వచ్చి చూసి అప్పుడు చేర్పించాలని నా కోరిక. అండ్ అట్ ద సేమ్ టైం ఫ్యూచర్లో రాబోయేటువంటి ఛాలెంజెస్ ఏవైతే ఉన్నాయో, టాస్క్లు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ తగ్గట్టుగా ఇప్పటికీ వాళ్ళని మౌల్డ్ చేయడం, అటు స్టూడెంట్స్, ఇటు పేరెంట్స్ అండ్ ఫ్యాకల్టీ ముగ్గురు కలిసి ముందుకు వెళ్ళాలి అంటే దానికి కావాల్సినటువంటి AI అనేది వాటన్నిటిని హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ ఇప్పుడే ఉంటుంది. వాళ్ళకి ఏదైతే అవసరాలు ఉన్నాయో వాటన్నిటిని కూడా ఇప్పుడే మీరు క్యాటర్ చేస్తున్నారు. ఖచ్చితంగా ఏ ఇంపాక్ట్ ఉంటుంది కాబట్టి ఆ ఏ ఇంపాక్ట్కి తగ్గట్టుగా యూనివర్సిటీస్ కానీ ఇన్స్టిట్యూషన్స్ కానీ తయారవ్వాలి. అంటే ఊరికనే ఎట్లని కాదు, ఏదో ఏ ల్యాబ్ బోర్డు పెట్టడం, ఏ కోర్సు పెట్టడం కాదు. ఏ విధంగా స్టూడెంట్స్, నేను మరలా చరిత్రమైన మళ్ళీ మీకు చెప్తున్నాను, స్టూడెంట్స్కి ఏ విధంగా ఇంపాక్ట్ అవుతుంది కాబట్టి ఆ ఇంపాక్ట్ కాకుండా కావాల్సిన సిలబస్ని పెట్టాలి, లేటెస్ట్ సిలబస్ పెట్టాలి, అవుట్డేటెడ్ కాదు. ఫస్ట్ థింగ్. సెకండ్, ఆ సిలబస్ టీచ్ చేసే టీచర్స్ ఎవరైతే ఉన్నారో, ఫ్యాకల్టీ ఎవరు ఉన్నారో, టీచింగ్ నాన్ టీచింగ్ స్కిల్లింగ్
అప్గ్రేడింగ్, రీఓరియంటేషన్ ఈజ్ రిక్వైర్డ్, అది చూసుకోవాలి. థర్డ్, నీ యొక్క సర్వీసెస్ అన్నిటిని కూడా కన్సిడర్ చేయాలి. ఏఐలో అన్నిటిని చేసుకున్నట్లయితే ఈజీ సర్వీసెస్ కూడా అందించవచ్చు. టీచింగ్ చేయడం, సర్వీసెస్ ఇవ్వడం, ఫ్యాకల్టీ చేసుకోవడం, ఈ కలబోత మొత్తం కలిస్తేనే ఏఐ అంతటా ఇంపాక్ట్ అయితేనే అది ఒక ఏఐ ఎనేబుల్డ్ క్యాంపస్, అది ఏఐ ఆధారిత క్యాంపస్, లేకపోతే ఏఐ ఇంపాక్ట్ లేకుండా చూసుకునే క్యాంపస్ అని చెప్పుకోవాలి. కాబట్టి దానికి మేనేజ్మెంట్స్ తయారు కావాలి, చేసుకోవాలి. లేకపోతే మీరు చెప్పినట్టు 60 కాలేజీలలో ఆ తయారు కానివాడు వాడు కూడా అలా చేరుతాడు. ఎగ్జాక్ట్లీ, ఒక హోలిస్టిక్ అప్రోచ్ అనేది ఉండాలి అండ్ ఫ్యూచర్ని ఆలోచించాలి. డెఫినెట్గా అది ప్రెడిక్ట్ చేసి ముందుకు వెళ్ళాలి. హోలిస్టిక్ ఇంటిగ్రేటెడ్ అప్రోచ్ టు అటెండ్ టు ద రిక్వైర్మెంట్స్ ఆఫ్ ద కమింగ్ ఇండస్ట్రీ. 1 year తర్వాత, 2 years తర్వాత, 3 years తర్వాత ఇండస్ట్రీ రిక్వైర్మెంట్ ఏముందో ఇప్పుడు నువ్వు టీచ్ చేస్తూ ఉండాలి. డిమాండ్ ఎలా ఉండబోతుందో దానికి తగ్గ డిమాండ్ అండ్ సప్లై, దట్స్ ఆల్. సో యూజువల్గా స్టాండర్డ్స్ని మెయింటైన్ చేయడము అనే దాంట్లో ఇప్పుడు అప్ టు ద మార్క్ మేము ఉన్నాము, హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ ఉంది, ఇవన్నిటితో పాటుగా వరల్డ్ క్లాస్ అనేది ఈ మధ్య కాలంలో ఎక్కువగా అనిపిస్తుంది. గ్లోబల్ స్టాండర్డ్స్ని మేము మెయింటైన్ చేస్తున్నాము అన్నట్టుగా. అనురాగ్ యూనివర్సిటీ ఒక టార్గెట్ పెట్టుకుంటుంది అంటే నెక్స్ట్ ఏం టార్గెట్ పెట్టుకుంటుంది? మేడం, జనరల్గా ఎనీ ఇన్స్టిట్యూషన్స్ కూడా ఒక గోల్స్ ఉంటాయి. మేము కూడా పెట్టినప్పుడు ఫస్ట్ ఏమో నేను చెప్పిన మా వాళ్ళందరికీ కంఫర్టబుల్గా ఉండాలి, జీతాలు ఇస్తే అదని. ఆ తర్వాత గోల్స్ సెట్ చేయడం కూడా మనం ఎప్పుడు కూడా చేంజ్ చేసుకుంటున్నాం. ఐ టోల్డ్ యూ దెర్ షుడ్ బి ఎ బెంచ్ మార్క్ ఫర్ ఎనీ ఇన్స్టిట్యూషన్. మా ఇన్స్టిట్యూషన్కి బెంచ్ మార్క్ పెట్టుకుంటాం, ఆ బెంచ్ మార్క్ను మేమే క్రాస్ చేస్తుంటాం. ఇవాళ బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెట్టడంలో కూడా బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కాదు ఇవాళ కావాల్సింది, బెస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెట్టాలి. బెస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా గ్లోబల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్, నీ ఎక్విప్మెంట్లో, నీ ఫర్నిచర్లో, నీ యొక్క కన్స్ట్రక్షన్లో, ఎవ్రీథింగ్. సో ఇట్ షుడ్ మ్యాచ్ ఆర్ ఆన్ పార్ విత్ ద గ్లోబల్ స్టాండర్డ్స్. నౌ వీఆర్ లుకింగ్ ఫర్ దట్. ఇన్ఫ్రాస్ట్రక్చర్లో కూడా గ్లోబల్ స్టాండర్డ్స్లో ఉండాలనుకుంటున్నాం, ఆ లెవెల్లోనే చేస్తున్నాం. తర్వాత లివింగ్ స్పేసెస్, రెసిడెన్షియల్ స్పేసెస్, అవి కూడా బ్రహ్మాండంగా ఉండాలని చెప్పేసి అనుకుంటున్నాం. వాటిని కూడా అదే స్టాండర్డ్స్లో చేస్తున్నాం. తక్కువ ఖర్చులోనే ఎక్కువగా బ్రహ్మాండమైన మంచి యూనివర్సిటీలో ఉంటే ఎట్లా ఉంటుందని చెప్పేసి లివింగ్ రెసిడెన్షియల్ స్టాండర్డ్ చేస్తున్నాం. థర్డ్ది టీచింగ్ లెర్నింగ్ మెథడ్స్. మేము అనురాగ్ ఇన్స్టిట్యూషన్గా ఉన్నప్పుడే ఈ అవుట్కమ్ బేస్డ్ ఎడ్యుకేషన్ అనేది ఏందో తెలియకపోయేది. ఎబెట్ మొత్తం ప్రపంచంలోనే ఎబెట్ ర్యాంకింగ్ అంటే బెస్ట్ ర్యాంకింగ్స్. ఆ ఎబెట్ ర్యాంక్స్ ఇచ్చే వాళ్ళని ఇక్కడికి పిలిచి వాట్ ఈజ్ ఎబెట్, వాట్ ఈజ్ అవుట్కమ్ బేస్డ్ ఎడ్యుకేషన్ అంటే మేము మా కాలేజీలో కండక్ట్ చేస్తే నాక్ వాళ్ళు వచ్చి ఇక్కడ అటెండ్ అయినరు, ఎన్ఐటి సూరత్ కల్ వాళ్ళు వచ్చి అటెండ్ అయినరు, ఐఐటి హైదరాబాద్ వాళ్ళు వచ్చి అటెండ్ అయినరు. అంటే ఎవరిని రూథర్ఫర్డ్ అని చెప్పేసి ఎబెట్ అతను పిలిస్తే, అంటే అవుట్కమ్ బేస్డ్ ఎడ్యుకేషన్ ఈజ్ ద ఆర్డర్ ఆఫ్ ద డే. దాన్ని ఫస్ట్ ఇంకా గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ ఎవరు పెట్టనప్పుడు మేము దాన్ని పెట్టేసి వీళ్ళందరికీ కూడా ఒక ఓరియంటేషన్ క్లాసెస్ లాగా ఒక 1 week పెట్టినాం. సెట్టింగ్ ద స్టాండర్డ్స్. కాబట్టి టీచింగ్ లెర్నింగ్ మెథడ్స్లో చేంజెస్ రావాలి, అదేవిధంగా అవుట్కమ్లో కూడా రావాలి. కాబట్టి మా ఇన్స్టిట్యూషన్ని మా యూనివర్సిటీని మేము ఖచ్చితంగా అనుకుంటున్నాం. ఇవాళ తెలంగాణలో అవునన్నా కాదన్నా ఈ అన్ని రంగాల్లో, ఇన్ఫ్రాస్ట్రక్చర్లో, ప్లేస్మెంట్స్లో, టీచింగ్ ఫ్యాకల్టీలో, అన్నిట్లలో కూడా ఇలా నెంబర్ 1 ఉన్నాం. ఇది సరిపోదు. డెఫినెట్గా రేపు ఇండియాలో ఉండే ఇతర బెస్ట్ ఇన్స్టిట్యూషన్స్కి వాటికి సమానంగా రావాలనుకుంటున్నాం. వాటితో పాటు వరల్డ్లో ఉండే ఇన్స్టిట్యూషన్స్ ఏదైతే ఒక్కొక్కరు ఒక్కో దానిలో మంచి పేరు గాంచుతారు, ఆ విధంగా మాకు మేము సెట్ చేసుకొని లేటెస్ట్ సిలబస్ చేంజ్ చేసుకుంటూ, లేటెస్ట్ రీసెర్చ్ కూడా రీసెర్చ్ ఓరియంటెడ్ కూడా చేసుకుంటూ ఖచ్చితంగా భారతదేశంలోనే కాదు ప్రపంచంలోనే ఇవాళ పేరుగాంచిన అనేక యూనివర్సిటీస్ సరసన చేరాలనే కోరిక ఉన్నది. ఆ విధంగానే ప్రయాణం చేస్తాం. అదేవిధంగా మా యొక్క ట్రైనింగ్ ప్రాసెస్ ఉంటుంది. అదేవిధంగా మిగతా అన్నీ కూడా కావాల్సిన అన్ని హంగులు కూడా ఏర్పాటు చేస్తూ డెఫినెట్లీ ఐ హోప్ అండ్ విష్ అవర్ అనురాగ్ విల్ బికమ్ నాట్ ఓన్లీ నెంబర్ 1 ఇన్ తెలంగాణ, నెంబర్ 1 అండ్ ఆల్సో ఇట్ విల్ మ్యాచ్ ద బెస్ట్ యూనివర్సిటీస్ ఇన్ ఇండియా, బెస్ట్ యూనివర్సిటీస్ ఇన్ ద వరల్డ్. Thank you so much, Rajeshwar Reddy garu. Thank you and best wishes to you and Anurag University also. Thank you, madam. Thank you.